హాయ్, నేను మీ చిన్ను. ఓకే. మన నోట్సెస్ కోసం ఫర్దర్ అప్డేట్ కోసం అయితే గనక ఒక్కసారి మన ఛానల్స్ని చెక్ చేయండి. సో చాలా నోట్సెస్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి. ఓకే. ఈ పర్టిక్యులర్ వీడియో సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ అందరికీ హెల్ప్ అవుతుంది. డిటీలో డిడక్షన్స్ చాప్టర్. ఓకే. మ్యాక్సిమం అనేది అందరికీ యూజ్ అయ్యే ఫస్ట్ రివిజన్ కానీ లేదు అంటే కనుక అందరికీ ఎఫెక్టివ్ కోసం అండ్ మల్టిపుల్ రివిజన్స్ చేసే వాళ్ళకు కూడా ఎఫెక్టివ్ కోసం అని చెప్పేసి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. ఓకే. సో అందరికీ హెల్ప్ అవుతుంది. సో స్పీడ్ అంటారా, యాజ్ యూజువల్ 99% పీపుల్ స్పీడ్గా వింటున్నారు. ఓకే, వాళ్ళ కోసం అని చెప్పేసి నో ప్రాబ్లం. బట్ 1% ఆఫ్ ది పీపుల్ కూడా సఫర్ అవ్వద్దు అని చెప్పి నా ఇంటెన్షన్. సో వాళ్ళ కోసమైనా కానీ నేను చాలా స్లోగా మోడరేట్గా మెయింటైన్ చేస్తాను. సో కొంచెం స్లోగా అనిపిస్తే కనుక డెఫినెట్లీ మీరు 2లో వింటున్నారో 1.5లో వింటున్నారో ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ చిన్న క్లాసెస్ చూసిన వాళ్ళకైతే ఓకే, సమ్ ఎక్స్టెంట్ బాగున్నాయని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. బట్ న్యూ పీపుల్ రాగానే ఇన్ కేస్ సర్చింగ్లో మన నేమ్ కనిపిస్తే కనుక వాళ్ళ ఎఫెక్టివ్నెస్ కోసం జస్ట్ ఒక కామెంట్ కనుక చేస్తే కనుక వాళ్ళకి కొంచెం ఓకే క్లాసెస్ కంఫర్ట్ బాగుంటాయి అని ఫీలింగ్ వస్తుంది. సో దానికోసమే అడుగుతున్నాను. ఓకే, కొంచెం ఇన్ కేస్ నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే. చాలామంది అడుగుతున్నారు, భయ్యా నీ మోటివేషన్ ఏంటి, అసలు ఇంటెన్షన్ ఏంటి అని చెప్పేసి. సో క్లాసెస్ అనేది నేను 100% మ్యాక్సిమం ఫ్రీగానే ఇస్తున్నాను. నా సైడ్ ఎంత పాసిబుల్ అయితే అంత. సో ఎందుకంటే నా ఫ్రెండ్ అదే జస్ట్ మ్యూచువల్గా నోట్సెస్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్. సో మనోడు నాకు ఏం చెప్పాడంటే కనుక నీ నోట్సెస్ చాలా బాగుంటాయి, సో అలానే ఒకసారి నువ్వు క్లాసెస్ అనేది తీసుకోవచ్చు కదా, తెలుగు స్టేట్లో చాలా పూర్ పీపుల్ ఉంటారు, సో మళ్ళీ క్లాసెస్కి ఇంటెన్షన్గా పెట్టడానికి చాలా సఫర్ అవుతున్నారు, సో వాళ్ళ కోసం నీ సైడ్ నుంచి ఏమైనా ట్రై చేయొచ్చు కదా అన్నాడు. ఓకే, నా సైడ్ నుంచి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. ఓకే, దమ్ము ఉంటే అన్నాడు, డెఫినెట్లీ నేను ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం డిడక్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒక చిన్న యాజ్ యూజువల్గా ఒక ఎగ్జాంపుల్లోకి తీసుకెళ్దాం. సో ఎగ్జాంపుల్ అనేది చాలా జాగ్రత్తగానండి, ఎందుకు అంటే కనుక చాలామంది మెసేజ్ చేశారు పర్సనల్ మెసేజెస్. సో నీ ఎగ్జాంపుల్ చాలా కంఫర్ట్గా ఉంటున్నాయి, 1 or 2 ఎగ్జాంపుల్స్ చాప్టర్ మొత్తాన్ని కవర్ చేస్తున్నావు, ఇన్ కేస్ ఎగ్జామ్లో అది గుర్తుకొస్తే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పారు. సో ఆ ఇంటెన్షన్తో సేమ్ అలానే ట్రై చేస్తాను, 1 or 2 ఎగ్జాంపుల్స్తో కవర్ చేయడానికి నా సైడ్ ఎంత పాసిబుల్ అయితే అంత. ఓకే. లక్కీ భాస్కర్ సినిమా ఎంతమంది చూశారు? ఓకే, లేటెస్ట్గా హిట్ అయింది కదా. సో ఓకే, అదే ఒక సినిమా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని సో నేను ఈ డైరెక్షన్స్ చాప్టర్ని కంప్లీట్ చేస్తా. ఏంటి భయ్య సినిమాలు అంత ఉందా అంటారా? ఏమో, నేను ఇంటర్లింక్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మీకు కొంచెం ఈజీ వేలో అర్థం చేసుకోవడానికి. సో దానికోసం అని చెప్పేసి. ఓకే, లక్కీ భాస్కర్ ఏం చేశాడు, బర్త్డే ఈవెంట్ పెట్టాడు. ఎవరికి? వాళ్ళ బాబుకి. సో సర్లే అని చెప్పి వాళ్ళ డాడీ కూడా సీఏ, మీకు ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓకే, సీఏ కదా, సర్లే అని చెప్పేసి సో నేను ఆయన దగ్గర ఆర్టికల్స్ చేశాను అనుకోండి, ఎవరు చిన్న ఆర్టికల్స్ చేశాడు అని అనుకోండి. సో ఇప్పుడు ఏం చేశాడంటే లక్కీ భాస్కర్ నన్ను ఒక బర్త్డే ఈవెంట్కి పిలిచాడు. ఓకే, సో ఆ బర్త్డే ఈవెంట్ పిలిస్తే సో అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. సో ఓకే, బర్త్డే అంతా చాలా గ్రాండ్గా అయ్యింది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో అంతా వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. ఓకే, తర్వాత వాళ్ళ డాడీకి హెల్త్ బాగోట్లేదు. సో ఆల్రెడీ మీరు కూడా డాడీ దగ్గర వర్క్ చేశారు కదా, సో డాడీకి హెల్త్ బాగోట్లేదు, ఈ సంవత్సరం నుంచి నాకు ఐటీఎస్ వేయాలి అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? లక్కీ భాస్కర్ అన్నాడు. ఎవరితో అన్నాడు? చిన్నుతో అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను భాస్కర్ని అడిగాను, ఓకే సార్, దానిదేముంది, మీ ఫాదర్ నాకు చాలా హెల్ప్ చేశారు, ఇక్కడ నుంచి వేద్దాము అని చెప్పి అన్నాను. సో ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు న్యూస్ ల్యాబ్లో ఉన్నారా, లేదు అంటే కనుక ఇది డిఫాల్ట్,
ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డిఫాల్ట్ అంటే జస్ట్ నువ్వు ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేసి సో చేయాలి అనుకుంటే కనుక నీకు ఫస్ట్ కనిపించేది ఏంటి, నువ్వు ఎలాంటిది కనుక ఆప్ట్అవుట్ కనుక చేసుకోలేదు అంటే నీకు డిఫాల్ట్గా కనిపించేది ఓల్డ్ స్లాబ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఐటీఆర్ పోర్టల్ ఓపెన్ చేసావు, ఐటీ పోర్టల్ ఓపెన్ చేసి సో నువ్వు అలా ఓపెన్ చేయాలని చూసినప్పుడు వెంటనే డిఫాల్ట్గా కనిపించేది ఏంటి, న్యూ స్లాబ్. ఓకే, ఇన్ కేస్ ఇది వద్దు అనుకుంటున్నావు అంటే కనుక అప్పుడు నువ్వు ఓల్డ్ రెజ్యూమ్లోకి వెళ్ళిపోతావు. ఓకే, సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. సో భాస్కర్కి అదే లక్కీ భాస్కర్కి నేను వేస్తున్నాను. సో నేను వేస్తున్నప్పుడు జస్ట్ నేను చెక్ చేస్తున్నా ఓల్డ్లో ఉన్నారా న్యూలో ఉన్నారా అని చెప్పేసి. ఓకే, సో దానికోసం అని చెప్పేసి సో నేను ఇలా అడిగాను. సో అంటే ఆల్రెడీ మీకు ఇంట్రో వీడియో ఆల్రెడీ మన సీఎంఏ విద్యార్థిలో నేను పెట్టాను. సో అది చూసి ఇది కంటిన్యూ చేసే వాళ్ళకైతే కనుక సో అక్కడ ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి. సో అది చూసే వాళ్ళకైతే కనుక రెసిడెన్షియల్ స్టేటస్లు మొత్తం చెప్పాను నేను. సో అది చూసి చెక్ చేసే వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదంటే కనుక నేను ఎగ్జాంపుల్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అంటే మన పాస్ట్ అంటే గతంలో మన ఎక్స్ లాగా మనం అక్కడ కనుక ఏమైనా కనుక మనకు గనక ఇన్కమ్ కనుక ఎర్న్ చేస్తే ఆ ఫీలింగ్స్ మనం ఇప్పుడు కూడా బాధపడుతున్నాం కాబట్టి దాని మీద సమ్ పే ఆఫ్ అనేది చేయాలి. సో పాస్ట్లో కనుక చేసిన దానికి ఇప్పుడు కనుక మనం ఇన్కమ్ కడుతున్నాము. ఓకే, పాస్ట్లో కట్టిన దానికి ప్రజెంట్లో కనుక ఇప్పుడు కనుక మనం ట్యాక్స్ పే చేస్తున్నామంటే ఇది ప్రీవియస్ ఇయర్, ఇది అసెస్మెంట్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనం న్యూ స్లాబ్కి వెళ్తాం. అసలు న్యూ స్లాబ్ అయినా ఓల్డ్ స్లాబ్ అయినా ఫస్ట్ ఈ లక్కీ భాస్కర్కి ఇన్కమ్ ఎంత వచ్చింది అని చెప్పి నేను కంప్యూట్ చేస్తున్నాను. సో ఇన్కమ్ వచ్చిన తర్వాత అతను ఓల్డ్ స్లాబ్ న్యూ స్లాబ్ డిడక్షన్స్ కావాలా ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్గా చెప్దాం. ఓకే, లక్కీ భాస్కర్ని అడిగాను, సార్ మీరు ఏం చేస్తున్నారా అని చెప్పేసి. ఓకే, నేను ఇలా చేస్తున్నాను, శాలరీ వస్తుంది కదా నేను బ్యాంక్లో చేస్తున్నాను అన్నాడు. హౌస్ ప్రాపర్టీ ఉందా, లేదు సార్ ఇది ఓన్ హౌస్ కాకపోతే మేమే సెల్ఫ్ ఆక్యుపైడ్గా యూస్ చేసుకుంటున్నాం అన్నాడు. సో బిజినెస్ ఏమైనా చేస్తున్నామంటే చేస్తున్నాం కదా సార్ చూసారుగా అని చెప్పి అన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఏమైనా ఈ మధ్య ప్రాపర్టీస్ ఏమైనా అమ్మటం కానీ అలాంటివి కానీ చేశారంటే ఈ మధ్య చేస్తున్నా కదా క్యాపిటల్ గెయిన్ కూడా వస్తుంది, నేను షేర్స్లో చేస్తున్నానని చెప్పి అన్నాడు. ఓకే, ఏమైనా అదర్ సోర్సెస్ ఉన్నాయా అంటే మనం చెక్ చేద్దామని చెప్పాను. సో ఏమైనా మీ ఇంట్లో వాళ్ళకంటే వైఫ్తో కూడా ఇది పెట్టించాడు, ఏది షాప్ పెట్టించాడు. సో అందుకని చెప్పేసి ఆ క్లబ్బింగ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో సెట్ ఆఫ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియసెస్గా ఏమైనా లాసెస్ వచ్చినాయా అని చెప్పి నేను చెక్ చేయాలి. సో అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేదే గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ వచ్చేదే మన ఇంట్రో. ఇప్పుడు మన టైటిల్ పడిపోయింది ఏంటిది, డిడక్షన్స్. ఓకే, ఇప్పుడు టైటిల్ కట్టుబడింది. అసలు ఈ డిడక్షన్స్ ఏంటి, ఎవరికి వస్తాయి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. ఇందాక మీకు స్టార్టింగ్లో ఒక ఇంట్రో చెప్పా గుర్తుందా, ఓల్డ్ స్లాబ్ న్యూ స్లాబ్ అని చెప్పేసి. అదే గనక న్యూ స్లాబ్ డిఫాల్ట్ కనుక తీసుకున్నట్లయితే కనుక 80cc D ఒకటి, లేదంటే కనుక 80cc H ఒకటి, లేదంటే కనుక 80JJ తప్ప ఎలాంటి డిడక్షన్స్ రావు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, న్యూ స్లాబ్ కనుక తీసుకున్నట్లయితే ఓకే 80cc D ఆఫ్ 2 కానీ, లేదు అంటే కనుక 80cc H 2 కానీ, లేదు అంటే కనుక 80JJ AA కనుక ఈ 3 తప్ప ఇంకే డిడక్షన్స్ రావు. ఓకే, లేదు అంటే కనుక నేను ఇన్ కేస్ నార్మల్గా ఈ ఓల్డ్ స్లాబ్ తీసుకుంటే కనుక అన్ని డిడక్షన్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అసలు ఈ డిడక్షన్స్ ఏంటి, ఈ కథ ఏంటి అని చెప్పేసి మనం కూల్గా డిస్కస్ చేద్దాం. సో ఎలాంటి టెన్షన్ లేదు, ప్రశాంతంగా రిలాక్స్గానండి. మ్యాక్సిమం అనేది మీకు కంఫర్ట్ క్రియేట్ చేసి బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఒక్కసారి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ నేను మెన్షన్ చేశా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని. అంటే ఆల్రెడీ ఈ 5 హెడ్స్ అనేది చేసిన తర్వాత నీ యొక్క క్లబ్బింగ్ ప్రొవిజన్స్ కూడా, అంటే వాళ్ళ వైఫ్ కానీ అది కనుక క్లబ్బింగ్ ప్రొవిజన్స్ కానీ, లేదు అంటే కనుక ఏమైనా సెట్ ఆఫ్స్ కనుక చేసిన తర్వాత వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లబ్బింగ్, ఈ సెట్ ఆఫ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్. నీ డిడక్షన్స్ అంట ఇప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 1,50,000 ఉందనుకో, నీ డిడక్షన్స్ అనేది 2 lakhs ఉండకూడదంట. ఓకే, అప్ టు గ్రాస్ టోటల్ ఇన్కమ్ వరకు మాత్రమే నీకు అలౌ చేస్తారు. ఓకే, గాట్ ఇట్. ఓకే, గ్రాస్ టోటల్ ఇన్కమ్ మీన్స్ టోటల్ ఇన్కమ్ కంప్యూటెడ్ అకార్డింగ్ టు విత్ కనుక ప్రొవిజన్స్ ఆఫ్ వితౌట్ మేకింగ్ ది ఎనీ డిడక్షన్స్ అందదు చాప్టర్ 6A. సో ఇక్కడ వరకు ఇది ఇంకా చేయనంత వరకు చేసే డిడక్షన్స్ ముందు జరిగేదంతా గ్రాస్ టోటల్ ఇన్కమ్.
ఓకే, డిడక్షన్స్ అనేది ఎన్ని టైప్స్గా ఉంటాయి. ఇన్ కేసు కనుక పేమెంట్స్ టైప్లో అయినా ఉండొచ్చు, ఇన్కమ్ టైప్లో అయినా ఉండొచ్చు, లేదంటే కనుక అదర్ ఇన్కమ్స్ కానీ, లేదంటే కనుక అదర్ డిడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి. ఓకే, ఇది లాస్ట్లో నేను మీకు కవర్ చేస్తాను. అసలు 10AA ఏంటంటే సెజ్ గురించి చెప్తున్నాడు. ఆ సెజ్ గురించి ఏంటి అసలు క్లియర్గా నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను, డోంట్ వర్రీ. ఇప్పుడు నేనేం చెప్పాను, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంటే ఇది ఎక్కువగా ఉండకూడదు. ఏది ఎక్కువగా ఉండకూడదు, డిడక్షన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అప్ టు ఇక్కడ వరకు అలౌ చేస్తారు. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు. ఓకే, ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాని గుర్తు చేసుకుని ప్రతి దగ్గర మొత్తం మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొన్నిసార్లు స్పెషల్ రేట్స్ అని చెప్పేసి మీరు జస్ట్ వినుంటారు, అవి ఏంటి అని ఏమీ స్ట్రెస్ చేయొద్దు. జస్ట్ ఆ స్పెషల్ రేట్స్ అని ఒక ఐడియా ఉంటే చాలా అయిపోయినట్టే. ఓకే, స్పెషల్ రేట్స్లో మనం క్యాపిటల్ గెయిన్ ఉంటుంది కదా, దాంట్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పి 2 వస్తాయి. అవి కూడా ఏమీ వద్దు, స్ట్రెస్ వద్దు. ఆ పర్టికులర్ వీడియో వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. మ్యాక్సిమం సిలబస్ని ఫ్రీగానే కవర్ చేస్తాను. ఓకే, 2 ఉన్నాయి, లంబు జంబు. ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 112A కానీ, లేదంటే కనుక 112 ప్రకారం ఏమైనా కనుక స్పెషల్ రేట్లు 15% అప్ టు 1 lakh అని చాలా ఉంటాయి. అసలు ఏమీ వద్దు, జస్ట్ రిలాక్స్. లంబు జంబు ఇద్దరున్నారు. ఆ లంబు గడికి ఏంటి 112A, లేదు అంటే కనుక 112 2 కనుక అది స్పెషల్గా వస్తాయి. సో అలాంటివన్నీ డిడక్షన్స్కి ఎల్లో చేయరు. చాలు, ఈ మాత్రం చాలు ఇక్కడ. ఓకే, తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో 11A కనుక ఉన్నట్లయితే, సో దాని నుంచి కనుక షార్ట్ టర్మ్గా ఏమైనా చేసావో నీకు లాభం వచ్చింది అంటే కనుక నేను ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వటం లేదు. ఓకే, జస్ట్ మళ్ళీ చెప్తున్నాను, లంబు జంబుకి ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వరు. ఈ లంబు జంబులో ఎవరెవరు ఉంటారు, 112A కానీ, లేదంటే కనుక అండర్ సెక్షన్ 112 కానీ, 111A కానీ, ఈ ముగ్గురికి ఎలాంటి డిడక్షన్స్ ఇవ్వడంట. సో అలానే అవి కాకుండా ఏమైనా చిన్న అదర్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లేదు అంటే కనుక ఇంకేమైనా ఉన్నట్లయితే కనుక వాటికి నార్మల్ ట్యాక్స్ కనుక అప్లికబుల్ అయితే డిడక్షన్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అలానే మీకు తెలుసు కదా, మన వాళ్ళు వస్తే IPL వచ్చిందంటే చాలు ఏం చేస్తారు, బెట్టింగ్, గ్యాంబ్లింగ్. అదే గోవా వెళ్తే క్యాష్ని వాడతారు. సో అలాంటి ఇన్కమ్స్ కనుక బై మిస్టేక్ ఎవడొకటి గెలుస్తాడుగా, మ్యాక్సిమం మనం అంటే గెలవాం అనుకోండి. ఓకే, సో ఇంకెవరైనా అలాంటి వాళ్ళకి గెలిస్తే కనుక వాళ్ళకి కూడా ఎలాంటి డిడక్షన్స్ అనేది రావు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. జస్ట్ ఏం లేదు, జస్ట్ అంత బేసిక్ ఇంట్రో. ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంటే కనుక ఎక్కువగా నీకు ఏమివ్వరు, డిడక్షన్స్ అనేది ఎక్కువగా ఎలౌ చెయ్యరు. ఆ ఒక్క పాయింట్ నేర్చుకుంటే మ్యాక్సిమం సెట్. ఇప్పుడు వరకు ఆ లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్ అదొకటి గుర్తుపెట్టుకొని నేను మొత్తం ఎలా ఇంటర్లింక్ చేస్తాను నేను చూస్తాను. వైట్ పేజ్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ నేను భాస్కర్ని అడిగాను, సరే ఇలా చూస్తున్నారు కదా, మీకు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా, సో మీకు డిడక్షన్స్ కావాలి, సో ఏమైనా అని అడిగాను. సో అడిగితే న్యూ స్లాబ్ వేస్తా, ఓల్డ్ స్లాబా అంటే, ఓకే సార్ మీకు ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాం, సో దాన్ని బట్టి మనం ఏ స్లాబ్ డిడక్షన్స్లోకి వెళ్తుందా అని చెప్పి మనం చేద్దామని చెప్పి నేను చెప్పాను. ఓకే సార్, అసలు మీ సేవింగ్స్ ఏంటి, మీ కథ ఏంటి అని చెప్పి నేను అడిగాను. సో అప్పుడు ఇలా చెప్తున్నాను. సో ఓకే, అప్పుడు ఆ లక్కీ భాస్కర్ ఇండివిజువల్ అయినా అయి ఉండాలి, లేదు అంటే గనక HUF అయినా అయి ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఈ ATC అనేది అప్లికబుల్ అవుతుంది. అసలు ఏంటి ATC అంటే, నువ్వేమైనా ఫ్యూచర్ కోసం కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే కనుక, సో దాని మీద అంటే నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నారు. ఓకే, అసలు ఆ డిడక్షన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి. ఓకే, నేను చెప్తున్నాను. ఒకటి ప్రీమియం ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు చాలామంది మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల చాలామంది కడతానే ఉంటారు. మన మూవీ చూస్తున్నప్పుడు కూడా యాడ్స్ వస్తాయంటే, సో లైఫ్ ఇన్సూరెన్స్ అని. సో లైఫ్ ఇన్సూరెన్స్లో నీకు ఓకే, టేబుల్ చెక్ చేయండి. 1/4/2012 రోజు నుంచి 31 2013 వరకు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు కనుక చేసినట్లయితే కనుక నువ్వు యాక్చువల్గా ప్రీమియం కనుక 1 lakh కనుక పే చేసావనుకో ఆ ప్రీమియం ఇస్తారు. లేదు అంటే కనుక నీకేమైనా బై మిస్టేక్ అయితే కనుక ఆ సమ్ ఇన్సూరెన్స్ అనేది 20 lakhs పాలసీ అనుకో, ఆ పాలసీలో జస్ట్ ఒక 10% మీద నువ్వు తీసుకో. ఎంత వస్తుంది, ఒక 2 lakhs అనుకోండి. సో విచ్ ఎవర్ ఈస్ లోవర్ని నీకు డిడక్షన్స్గా అలౌ చేస్తారు.
ఓకే, ముందు చెప్తున్నాను 1/4/2012 నుంచి 31 మార్చ్ 2013 వరకు కనుక నువ్వేమైనా కనుక ఎల్ఐసి పాలసీస్ పే చేసావనుకో, సో ఆ పీరియడ్లో కనుక పే చేసిన దానికి ఎంతైతే నువ్వు నీ జేబులో నుంచి నువ్వు ఇన్వెస్ట్ చేసావు, లేదు అంటే కనుక నీ పాలసీ అమౌంట్ కానీ నీకేమైనా అయితే కనుక ఎంత ఇస్తాము అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక ప్రామిస్ చేస్తారు. సో దానికోసం అని చెప్పి, సో అది మీకు డిడక్షన్స్కి ఎలా అవుతుంది. ఓకే, అడిగాను సార్ ఏమైనా పిల్లల పేరు మీద కానీ వాటిల్లో కానీ ఏమైనా ఎల్ఐసి పాలసీ కడుతున్నారా అని చెప్పి. లేదు సార్ మనకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు, ఇంకా ఎల్ఐసి అవేంటి అని చెప్పి భాస్కర్ అన్నాడు. ఓకే, సో నేను చెప్పాను సార్ మనకి ఎల్ఐసి పాలసీ అనేది ఉంటుంది, మనకి 1/4/2012 నుంచి 31 మార్చ్ 2030 వరకు అయితే కనుక ప్రీమియం అనేది పే చేసినట్లయితే కనుక ఓకే, లేదు అంటే కనుక మీరు ఎంత అమౌంట్స్ కనుక పాలసీ తీసుకున్నట్లయితే దాంట్లో నుంచి మీకు 10% అనేది వస్తుంది సార్ అన్న. సో ఆ రెండిట్లో లోవర్ చెక్ చేసాం, సో ఎలిజిబిలిటీ కాలేదు. ఓకే, దాని ముందు ఎంత ఏంటి 1/4/2012 కంటే ముందైతే కనుక జస్ట్ 20% ఆఫ్ సమ్ ఇన్సూరెన్స్ కానీ యాక్చువల్గా నువ్వు ఎంత పే చేసావో అంత. ఓకే, ప్రీమియం పెయిడ్ కానీ లేదు అంటే కనుక 20% ఆఫ్ పాలసీ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. లేదు నేను 2013 తర్వాత పే చేశాను, నేను చాలా అప్డేటెడ్గా ఉన్నాను, ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నారంటారా, నో ప్రాబ్లం. యాక్చువల్గా నువ్వు ఎక్కడ చూసినా కామన్గా ఉండేది ఎంత నువ్వు పే చేసావు, ఎంత ప్రీమియం పే చేసావు. అదే కనుక 1/4/2013 తర్వాత కనుక నువ్వు కనుక పే చేసినట్లయితే కనుక సో 10% అనేది సమ్ ఇన్సూరెన్స్ సో నార్మల్గా ఇస్తారు. అదే కనుక జస్ట్ డిజేబుల్ అంటే ఏం పట్టించుకోకండి, డిసేబుల్ పర్సన్స్ కంటే 80U అండ్ 80DDB వాళ్ళకి 15% ఇస్తారు అని ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో నేను అది కవర్ చేసినప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఒక ఇండివిజువల్ పర్సన్కి లక్కీ భాస్కర్ అనే ఒక పర్సన్కి ఏమవుతుంది నేను అడిగాను, మీకు ఏమైనా ఎల్ఐసీస్ కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేశారా, మీకు డిడక్షన్స్ వస్తాయి కదా మీ ఇన్కమ్లో నుంచి అని చెప్పి అన్నాను. సో అసలు ఏమేమి ఇన్వెస్ట్ చేయవచ్చు ఏంటి అంటే కనుక ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అనే ఒకళ్ళు ఎవరి మీద, మళ్ళీ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అంటే ఏంటి అని చెప్పి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఆల్రెడీ మనం బేసిక్స్లో మనం కవర్ చేసాం. సెకండ్ ఓకే, పర్సన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బీఓవై వీళ్ళందరూ ఒక పర్సన్స్లో వస్తారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి, సో ఇన్ కేసు కనుక ఎవరు మిస్ అయితే కనుక బేసిక్ వీడియో పర్ఫెక్ట్గా చూడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 1/4/2012 కనుక ముందు కనుక జరిగినట్లయితే కనుక నువ్వు ఎంతైతే కనుక ఇన్సూరెన్స్ పాలసీ కనుక పే చేసావు, లేదు అంటే కనుక 20% ఆఫ్ ప్రీమియం అనేది అలో చేస్తారు. సో తర్వాత ఒక 1 year తీసుకోండి, అక్కడి నుంచి 1/4/2012 నుంచి ఒక 1 year అంటే ఆ అకౌంట్స్ క్లోజింగ్ ఇయర్ అంతవరకు. అప్పుడు ఏం చేస్తున్నారంటే నీ యొక్క ప్రీమియం 20% నుంచి 10%కి తగ్గించేశారు. ఓకే, అంతే బాగానే ఉంది. ఆ తర్వాత 2013 తర్వాత అయ్యో పాపం అని చెప్పి డిజేబుల్ పర్సన్కి నార్మల్గా 5% పెంచారు. నార్మల్గానే కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా డిసేబుల్ కనుక పర్సన్ కనుక అలా ఉన్నట్లయితే కనుక జస్ట్ ఒక 5% అంటే ఇంక్రీజ్ చేసుకోండి, 15% అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, నేను అడిగాను ఇంకేమైనా మీరేమైనా ప్రీమియం పే చేస్తున్నారా అని చెప్పేసి. సో యాన్యుటీ ఫండ్స్ కానీ లేదు అంటే కనుక ఇలాంటి వాటిలో కానీ, లేదు అంటే కనుక రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, లేదంటే కనుక స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్ కానీ మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా కంపెనీ సైడ్ నుంచి అడిగాను. ఓకే, అలానే కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్, ఓకే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆల్రెడీ మీకు లాలో కనుక చిన్న బేసిక్ ఐడియా ఉంటుంది, వాట్ ఈజ్ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి. ఓకే, నేను ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. సో అలాంటి వాటిలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పి అడిగాను. లేదు అంటే కనుక వాళ్ళ ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉంటే కనుక సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి పథకం కింద మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అని అడిగాను. ఓకే, లేదు సార్ అని చెప్పి అన్నారు. ఓకే, తర్వాత సబ్సిడరీ టు ది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి కొన్ని ఉంటాయి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాటిలో కనుక ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పి అడిగాను. తర్వాత కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్డ్ బై ద యాన్యుటీ ప్లాన్ ఆఫ్ ఎల్ఐసి. ఓకే, మనకు ఆల్రెడీ ఎల్ఐసి పాలసీ లైఫ్ ఇన్సూరెన్స్ మీద తీసుకుంటారు, అలా కాకుండా కాంట్రిబ్యూషన్ టు అప్రూవ్ ద యాన్యుటీ ఫండ్స్ మీద కూడా ఇంకేమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా అని చెప్పి. ఈ బాండ్స్ అనేది మనకి నార్మల్గా బ్యాంక్స్లోకి వెళ్ళంగానే వీళ్ళు అడుగుతారు, ఈ బాండ్స్ తీసుకోండి ఆ బాండ్స్ తీసుకోండి అనేసి. సో వన్ కైండ్ ఆఫ్ ద బాండ్. ఓకే, కాంట్రిబ్యూషన్ ఆర్ సబ్సిడీ టువర్డ్స్ ద నోటిఫైడ్ పెన్షన్ ఫండ్, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ అప్కమింగ్ దాంట్లో చెప్తాను.
ఓకే, ఒక పెన్షన్ ఫండ్ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో కానీ లేదంటే కనుక ఏమైనా మళ్ళీ చెప్తున్నా చూసారా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఎలా చేస్తారు. ఇవన్నీ ఎలా అనేది ఎంతవరకు చేస్తారంటే 1,50,000 వరకు. దీన్ని ఏటీసీ కిందకి నేను డిటర్మైన్ చేస్తున్నాను. ఓకే, యూనిట్ ఈజ్ లైక్ అయితే కనుక ఇన్సూరెన్స్ ప్లాన్స్ కానీ లేదంటే కనుక పెన్షన్ ఫండ్ కానీ ఎల్ఐసి ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన. ఓకే, ఇన్ కేసు కనుక నువ్వు చాలామంది నువ్వు చూసే ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక బ్యాంకులో ఉన్న ఖర్చులు అయిపోతాయి, ఫ్యూచర్లో మన చెల్లి పెళ్ళి ఉంది అంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తారు. సో అలా కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేసినట్లయితే షెడ్యూల్ బ్యాంక్లో చేయాలంట, లేదంటే పోస్ట్ ఆఫీస్లో చేయాలంట. సో అలా కనుక చేసినట్లయితే కనుక 5 years ఆర్ మోర్ కంటే ఒక ప్లాన్ అనేది 5 years ఆర్ మోర్ కంటే ఉన్నట్లయితే కనుక దాని మీద నుంచి కనుక నీకు ఏమైనా ఇన్కమ్ జనరేట్ అయినా ఆ అమౌంట్లో మాత్రం నీకు డిడక్షన్స్ కింద అలౌ చేస్తాడు. కానీ మన ఇన్కమ్ 10 lakhs చేశారు కదా మన ఫాదర్ అని చెప్పి అలౌ చేయరు. ఓకే, అప్ టు 1,50,000 అనేది మనకి ఇక్కడ అలౌ చేస్తారు. ఓకే, నాబార్డ్ ఫండ్స్ కానీ నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఏదో ఉంది కదా, సో ఆ బోర్డు నుంచి కానీ నువ్వేమైనా నోటిఫైడ్ బాండ్స్ కనుక కొన్నట్లయితే కనుక అది. ఓకే, పర్చేస్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ కనుక నువ్వు రీసెంట్గా ఒక హౌస్ ప్రాపర్టీ కొన్నావు, ఆ హౌస్ ప్రాపర్టీ మీద కనుక నీకు స్టాంప్ డ్యూటీస్ కానీ అలాంటివి కనుక పడినట్లయితే కనుక ఇది స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ ఫీజెస్ అండ్ పర్చేస్ ఆఫ్ ద హౌస్ ప్రాపర్టీ. సో అలాంటి వాటి మీద కనుక నీకేమైనా జరిగినట్లయితే కనుక 1,50,000 అదే 80C ప్రకారం 1,50,000 వరకు నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తారు. డిపాజిట్ సీనియర్ సేవింగ్ స్కీమ్. సో మన ఫ్యూచర్లో మన పిల్లలు ఎవరు చూసుకోరు అని చెప్పేసి ఇప్పటి నుంచి కనుక ఏమైనా డిపాజిట్స్ అనేది వాటి సీనియర్ సిటిజన్ ప్లాన్స్లో కానీ వీటిల్లో కనుక మనం కనుక తీసుకున్నట్లయితే కనుక అది కూడా 1,50,000 వరకు అలౌ చేస్తారు. ఓకే, ట్యూషన్ ఫీజెస్ ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ట్యూషన్ ఫీజెస్ అనేది నీకు అలౌ చేస్తారు. ఓకే, ఎవరికి మనకి ఓకే మన వైఫ్కి కానీ లేదంటే కనుక మన చిల్డ్రన్స్ పిల్లలు కనుక యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ స్కూల్స్లో కనుక చదివినట్లయితే అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియాలోనే చదవాలి. ఓకే, విత్ ఇన్ ఇండియా కనుక చదివినట్లయితే కనుక ఎడ్యుకేషన్ ఫీజు అనేది అప్ టు 1,50,000 వరకు అలౌ చేస్తారు, ఇద్దరు పిల్లల వరకు మాత్రమే అలౌ చేస్తారు. ఓకే, జస్ట్ సింపుల్ టాస్క్, స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు. ఏటీసీ అనేది ఒక డిడక్షన్కి సంబంధించిన సెక్షన్. సో దాంట్లో మనకేం చేస్తున్నారు అంటే కనుక మనకి ఏటీసీలో 1,50,000 వరకు నీకు డిడక్షన్స్ అలౌ చేస్తున్నారు. ఓకే, ఆ 1,50,000 ఏ విధంగా డిడక్షన్స్ కంటే ఫస్ట్ ఎల్ఐసి చేసావా అని అడుగుతున్నారు. ఎల్ఐసిలో మళ్ళీ 3 రకాలు. 1/4/2012 కనుక ముందు కనుక జరిగినట్లయితే 20% ఆఫ్ ద ప్రీమియం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్కడి నుంచి 1 year 1/4/2012 నుంచి 31st March 2013 వరకు కనుక జరిగినట్లయితే కనుక 10% గవర్నమెంట్ పాలసీ అక్కడ తగ్గించేసింది. తర్వాత నుంచి కనుక 2013 నుంచి ఏ మాత్రం జరిగినా మీకు 15% డిజేబుల్ పర్సన్కి ఇస్తారు, లేదు అంటే నార్మల్ పర్సన్కి 10% లెక్క మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత ఒకసారి చెక్ చేయండి, స్పీడ్గా వినొద్దు, మీకు ఎక్కడో రివిజన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏమైనా కనుక ఎల్ఐసి ప్రీమియమ్స్ కానీ లేదు అంటే కనుక లైఫ్ ఇది సేవింగ్స్ బ్యాంక్స్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ ఇలాంటివి కనుక ట్యాక్స్ సేవింగ్స్ ప్లాన్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా కనుక చెక్ చేసినట్లయితే కనుక నాబార్డు. సో లేదంటే కనుక 5 years అంతకంటే ఎక్కువ కనుక ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను, లేదు అంటే కనుక యూనివర్సిటీస్కి స్కూల్స్కి ఇలాంటి వాట్స్కి నా కిడ్స్ నా పిల్లలు చదువుతున్నారు, అలాంటప్పుడు నేను విత్ ఇన్ ఇండియాలో కనుక చదివించినట్లయితే కనుక నాకు అలౌ చేస్తారు. ఎంతవరకు అంటే మీకు ముందే చెప్పాను, ఏటీసీ ప్రకారం వచ్చేది 1,50,000 వరకు మీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తారు. ఒక్కొక్కసారి చెక్ చేయండి, చిన్న బ్రీత్ అండ్ వాటర్ తాగి ప్రశాంతంగా చెక్ చేయండి. నేను నెక్స్ట్ సెక్షన్కి చెప్తాను. ఓకే, చెక్ చేస్తున్నారా? ఓకే, మీకు ఏం చెప్పాను జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏటీసీ అనేది 1,50,000 వరకు అలౌ చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఇండివిజువల్ కవర్ అవుతున్నాడు అండ్ హెచ్యుఎఫ్ కవర్ అవుతున్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఏటీసీసీసి అనేది ఒక సెక్షన్ ఉందంట. ఓకే, మనం ఏం చేస్తున్నామంటే మన పాత రోజుల్లో మన నాయనమ్మలకి అక్కడ మనం చూసే ఉంటాం. సో 1వ తారీఖు 4వ తారీఖు అవ్వగానే కనుక పెన్షన్ వస్తుంది అని చెప్పి. ఓకే, ఆ రోజుల్లో అంటే జాబులు చేశారు పెన్షన్ వస్తుంది. బట్ నేనేం చేస్తున్నానంటే ఫ్యూచర్లో సో ఏమైనా భయపడి
మనకెవరు చూసుకోరనే ఇంటెన్షన్తో మనం ఏం చేస్తున్నాం అంటే కనుక ఓకే ఇప్పుడు కనుక మన అమౌంట్స్ కనుక సేవింగ్స్ కనుక చేసినట్లయితే కనుక ఫ్యూచర్లో మనకు కొంచెం అమౌంట్ వస్తాయి. సో అలాప్పుడు కనుక అవి మనం ఒకేసారి లంసంగా కాకుండా పెన్షన్గా తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. సో అలాంటప్పుడు నేను ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఫ్యూచర్లో 10-20 ఇయర్స్ తర్వాత నెలకు 20K చొప్పున అలా ఇస్తూ ఉంటారు. సో అలాంటి పెన్షన్ ఫండ్స్ చాలా ఉంటాయి. సో అలాంటి వాటిల్లో కనుక నువ్వు ఓన్లీ ఎవరికి ఎలిజిబిలిటీ అంటే ఇండివిజువల్ అంటే ఒక పర్సన్కి నాలాగా మీలాగా మనకి యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎంతవరకు ఇస్తారు, మ్యాక్సిమం డిడక్షన్స్ అనేది 1,50,000 వరకు ఇస్తారు. అయితే 80C ఓకే లేదు అంటే కనుక 80CCCలో అప్ టు 1,50,000 వరకు ఇస్తారు. ఎవరికి ఇస్తారు, ఇండివిజువల్కి ఇస్తున్నారు. ఇక్కడ హెచ్యుఎఫ్ అనేది కవర్ అవ్వట్లే. హెచ్యుఎఫ్ని ఇలా డ్రాగ్ అని చేసుకున్నాను. ఇది షార్ట్ రోడ్స్ నేను ఇంక ఇప్పటికే లైవ్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు ఒక్కసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే నేను ప్రొవైడ్ చేయను, రఫ్గానే రాస్తున్నా కాబట్టి. ఓకే బాగానే ఉంది. సో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎస్ చాలా ఉన్నాయి. 80Cలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తాయి. ఇక్కడ నుంచి జాగ్రత్తగానండి. 80CCD ఓకే సారీ 80CCD. సో ఇదేంటంటే నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. సో ఎంప్లాయర్ ఉంటాడు, ఎంప్లాయీ ఉంటుంది. నేను కూడా ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది. ఆ ఎంప్లాయర్ అనేవాడు కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తాడు. వాడు చేస్తున్నాడు కదా నేను చేయకపోతే ఫీల్ అవుతాడు అని చెప్పి నేను కూడా ఒక కాంట్రిబ్యూషన్ దాంట్లో ఆ కాంట్రిబ్యూషన్ పేరెంట్ అనుకున్న నేషనల్ ప్రావిడెంట్ స్కీమ్ అని చెప్పేసి నేషనల్ పెన్షన్ స్కీమ్ NPS దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది న్యూ పెన్షన్ అయినా లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. హెచ్యుఎఫ్కి ఇస్తారా అంటే ఇది కూడా హెచ్యుఎఫ్కి హెల్ప్ అవ్వట్లేదు, ఓన్లీ ఇండివిజువల్కి మాత్రమే. ఓకే ఇన్ కేసు కనుక ఎంప్లాయీ కనుక కాంట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే కనుక ఓకే జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేసు ఎంప్లాయీ కనుక కాంట్రిబ్యూషన్ చేసినట్టయితే కనుక 10% వరకు అలౌ చేస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఎంతైతే కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నావు లేదు అంటే కనుక 10% ఆఫ్ ద శాలరీ అంటే ఏమీ లేదు, బేసిక్స్ ప్లస్ నీ డియర్నెస్ అలవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని శాలరీ కింద డిటర్మైన్ చేస్తున్నా. ఓకే ఎంప్లాయీ చేస్తున్నా నేను కనుక చేసినట్లయితే కనుక ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లోకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దాంట్లోకి 10% ఆఫ్ ద శాలరీ దాంట్లోకి నాకు ఎలా ఓకే 10% శాలరీ అంతకంటే ఎక్కువైతే నీ ఖర్చులు ఉంటాయని చెప్పేసి ఓకే ఎంప్లాయీ చేస్తున్నాడు అలాంటి వాళ్ళకి 10%. ఓన్లీ వీళ్ళే చేసుకోవాలి పెన్షన్ స్కీమ్ అంటే మేము బిజినెస్ చేసుకునే వాళ్ళని చేసుకోకూడదా అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. అదర్ దాన్ అదే శాలరీ కనుక ఎవరైనా ఉండట్లేదు కనుక అంటే శాలరీ వాళ్ళు కాదు, అదర్ దాన్ ఇండివిజువల్ ఇంకెవరైనా కనుక అదర్ దాన్ ఇండివిజువల్ వీళ్ళు కనుక చేసినట్లయితే కనుక వాళ్ళకేంటి SSC అంటే ఆల్రెడీ SSC ఏంటి మీకు వెంటనే SSC అంటే డౌట్ రావచ్చు. మీకు ఇక్కడ ఒక చెప్పాను నేను SSC ఇన్క్లూడ్స్ పర్సన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఎవరైనా కానీ. సో ఇన్ కేస్ సో వీళ్ళు కనుక మనకు కనుక ఏమైనా డొనేషన్స్ పెన్షన్ స్కీమ్లో కనుక ఏమైనా కనుక డిపాజిట్ కనుక చేసినట్లయితే కనుక ఆ SSC పర్సన్ కాంట్రిబ్యూషన్ కానీ లేదు అంటే కనుక 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ నేను శాలరీ గురించి మాట్లాడట్లేదు చూసారా, ఇక్కడ నేను శాలరీ గురించి మాట్లాడాను. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ చెక్ చేయండి. ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే మళ్ళీ డౌట్ రావచ్చు. ఓకే డిడక్షన్స్కి ముందు కనుక ఏది కనుక జరిగినట్లయితే కనుక అవన్నీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో అలానే ఇన్కమ్స్కి ముందు కనుక ఒక గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఒక 15 lakhs వచ్చింది అనుకోండి, 15 lakhsలో 20% అంటే 3 lakhs అనుకోండి. ఆ 3 lakhs లేదు అంటే కనుక 1,50,000 అనేది మ్యాక్సిమం అలౌ చేస్తున్నాడు. 80CCD1 కానీ అప్ టు ఎంతవరకు అలౌ చేస్తున్నాడంట 1,50,000 వరకు అలౌ చేస్తున్నాడు. ఓకే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెక్ చేయండి. ఇది హెచ్యుఎఫ్కి వీళ్ళకి ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో. ఇన్ కేసు కనుక ఇండివిజువల్ కనుక శాలరీలో వర్క్ చేస్తున్నాడు, అతను ఆఫీసర్ కూడా ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు, ఈ ఎంప్లాయీ కూడా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఓకే
ఈ ఎంప్లాయీ కనుక కాంట్రిబ్యూషన్ చేసినట్లయితే 10% ఆఫ్ ద శాలరీ కానీ, లేదు అంటే కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది తీసుకుంటున్నా. ఇన్ కేస్ అదర్ దాన్ శాలరీస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక బిజినెస్ చేసుకునే వాళ్ళు, హౌస్ ప్రాపర్టీ ఇలాంటి వాళ్ళు ఎవరికైనా కానీ వస్తుంది. అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో పెన్షన్ కోసం కనుక కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకుంటే అలాంటి వాళ్ళకి ఆ ఎస్ఎస్సి ఎంత కాంట్రిబ్యూషన్ చేశాడో అంత కానీ, లేదు అంటే కనుక చూసారా శాలరీకి అయితే 10%, అదర్స్కి అయితే కనుక 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. శాలరీ అనట్లేదు, ఎందుకంటే శాలరీ లేకుండా చాలా బిజినెస్లు ఉంటాయి, ఓన్లీ రెంట్ల మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళకి 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఎంతవరకు అలౌ చేస్తాం? 1,50,000 వరకు అలౌ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ద రిమైనింగ్ డిడక్షన్స్ 80cc తర్వాత కెన్ బి క్లైమ్డ్ ACCCDలో 1B అనేది చెప్తుందంట. సో ఆల్రెడీ 1,50,000 అయితే కనుక ఇది కూడా అప్ టు ఒక 50,000 వరకు ఇక్కడ మాత్రం అలౌ చేస్తున్నారు. అంటే ఇది ఎక్సెస్ 50,000, ఆ 1,50,000 కాదు, ఆ 1,50,000 ఇచ్చి ఇంకొక 50,000 అనేది నీకు శాలరీ నుంచి కనుక నీ పెన్షన్ స్కీమ్ కోసం కాబట్టి నువ్వు తీసుకుంటున్నావు, కాబట్టి ఇక్కడ ఒక 50,000 అనేది నీకు కొంచెం ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. సో ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు, ఈ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఓకే, ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే కనుక సో దాని మీద కూడా నేను ఇస్తున్నాను. ఎవరి బెనిఫిట్స్ కోసం ఇస్తున్నాడు? ఈ ఎంప్లాయర్ అనేవాడు నా దగ్గర నుంచి వీడు వర్క్ చేస్తున్నాడు కదా, అందుకని చెప్పేసి ఇతని బెనిఫిట్స్ కోసం కనుక ఈ ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాడంట. సో అలాంటప్పుడు రెండు సైడ్ నుంచి ఇన్కమ్స్ వచ్చేస్తున్నాయి. సో మీరు ఒక 10% మీరు చేస్తున్నారు కదా, మీకు ఎంతో కొంత నా సాయం నేను చేస్తాను అని చెప్పేసి వీడు కూడా ఒక 8%, 9% ఎంతో కొంత కనుక ఎంప్లాయర్ సైడ్ నుంచి కనుక ఈ నేషనల్ ప్రావిడెన్స్ స్కీమ్లో కనుక చేసినట్లయితే కనుక అక్కడ కూడా మీకు వస్తుంది అని చెప్తున్నాడు. సో అప్పుడు దాన్ని 80cc(d)లో 2 కింద డిటర్మైన్ చేస్తాడు. ఓకే, ఇన్ కేసు కనుక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేశాడు, అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి ఏ విధంగా డిటర్మైన్ చేయాలి, అదే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి ఏ విధంగా డిటర్మైన్ చేయాలని చెప్పేసి నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు, నువ్వు ఒక్కడవే మంచోడు అయితే సరిపోతుంది, నేను కూడా మంచోడిని అవుతాను, నీకు కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాను అని చెప్పి మన బాస్ ఏం చేశాడంటే ఎంప్లాయర్ కూడా నేను కూడా ఎంతో కొంత ఇస్తున్నాను అని చెప్పాడు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, అదే గవర్నమెంట్ కనుక అలా డిపాజిట్ చేస్తే 14% వరకు నేను అలౌ చేస్తున్నాను అని చెప్తున్నాడు. అదే నార్మల్ కేసెస్లో ఎవరైతే ఏదైతే కనుక 10% మాత్రమే అలౌ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, నార్మల్ కేసెస్లో 10%, అదే కనుక గవర్నమెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటప్పుడు 14% అలౌ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆల్రెడీ చెప్పాను శాలరీ అంటే ఏంటి, బేసిక్స్ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్సెస్ విత్ డ్రా. ఓకే, ఒకసారి ఇక్కడ వరకు చెక్ చేయండి. ఒకటి 2 జరుగుతున్నాయి సిచ్యువేషన్స్, ఒకటి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు, ఒకటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అదే కనుక ఎంప్లాయీ కనుక చేసినట్లయితే కనుక ఆల్రెడీ చెప్పాను 10% ఆఫ్ ద శాలరీలో నుంచి చూస్తున్నాను. అదే గవర్నమెంట్ అయితే కనుక 14%. అసలు శాలరీ అంటే డెఫినేషన్ ఏంటంటే కనుక బేసిక్స్ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్సెస్. చెక్ చేయండి ఒక్కసారి, మళ్ళీ ఇక్కడే రివిజన్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. ఓకే, ఇప్పుడు కొన్ని రోజులు అమౌంట్ విత్డ్రా ఎట్ ద టైమ్ ఆఫ్ ద క్లోజర్ ఆఫ్ ద అకౌంట్స్ నేను చూసి ఒక 10 years 20 years అయిపోయింది అనమాట. సో అప్పుడు కనుక ఇన్ కేసు కనుక నేను నా అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలని ఫీల్ అయ్యాను. ఇన్ కేసు కనుక జరగరాంది ఏమైనా జరిగి డెత్ కనుక ఇలాంటి సిచ్యువేషన్లో లీగల్ హెయిర్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీకు ఫుల్ అమౌంట్ ఆఫ్ ది ఎగ్జంప్షన్ కింద అలౌ చేస్తారు.
లేదు ఇంకేమైనా ఎమర్జెన్సీ కేసెస్ అలాంటి వాటిలో అయితే కనుక 60% అనేది మీకు ఎగ్జంప్షన్ కింద అలౌ చేస్తున్నారు. అంటే నువ్వు ఒక 20 lakhs తీసుకున్నావు అనుకో, దాంట్లో 60% అనేది నీకు ఎలాంటి ట్యాక్స్ రాదు. 40,000 మీద నీకు అది శాలరీ అనేది అదే నువ్వు తీసుకున్న పెన్షన్ స్కీమ్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ద డిడక్షన్స్ 80C మీకు చెప్పాను. ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, లేదంటే పిల్లల ట్యూషన్స్ కానీ, లేదంటే నాబార్డ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇలాంటివి కనుక జరిగినట్లయితే కనుక 80CCC. సో మీరేమైనా కనుక పెన్షన్ స్కీమ్లోకి డిపాజిట్ చేసుకుంటే 80CC D1. సో ఆల్రెడీ చెప్పాను, మీరు కొంచెం కాంట్రిబ్యూషన్ చేయండి. లేదు అంటే కనుక ఎంప్లాయర్ కూడా జస్ట్ కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తాడు. బోత్ సైడ్ నుంచి మీకు కాంట్రిబ్యూషన్ లాంటివి ఏమైనా నేషనల్ పెన్షన్ స్కీమ్స్, ఆ స్కీమ్స్లో కనుక మీరు డొనేషన్ చేసినట్లయితే, డొనేషన్ ఇన్ ద సెన్స్ మీరు సేవింగ్స్ కోసం చేసినట్లయితే, ఆ మ్యాక్సిమం అనేది ఈ 3 సెక్షన్లో ఎంతకు మించి క్రాస్ అవ్వకూడదు. 1,50,000 వరకు క్రాస్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఒక 50,000 అనేది 80CC 1B అనేది ఒకటి చెప్తుంది. సో అప్ టు 50,000 వరకు నేను ఇక్కడ ఎక్స్ట్రా క్లెయిమ్ చేసుకుంటాను అని చెప్పేసి 80CCC 80CC D1లో కనుక మ్యాక్సిమం 1,50,000 కంటే క్రాస్ అవ్వకూడదు. ఓకే, ఇది లేటెస్ట్గా వచ్చిన ఒక సెక్షన్. అండ్ కొంచెం ట్రిక్కీగా అంతేం ట్రిక్కీగా ఉండదు, జస్ట్ ఒక్కసారి లైట్గా వినేసండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కనుక అగ్నిపథ్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక స్కీమ్ ప్రొవైడ్ చేసింది. ఇందా నుంచి ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేస్తే నేను మంచోడిని అని చెప్పేసి ఎంప్లాయర్ కూడా ఒక కాంట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాడు. సో ఈ ఎంప్లాయర్ ప్లేస్లో మీరేం పెట్టుకుంటారంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ అని పెట్టుకోండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు పెన్షన్ స్కీమ్, నేను ఒక పెన్షన్ స్కీమ్ చెప్తున్నా, ఆ పెన్షన్ స్కీమ్ యొక్క నేమ్ ఏంటనుకున్నా అగ్నిపథ్. ఓకే, అగ్నిపథ్ స్కీమ్లో కనుక మీరు కనుక ప్రొవైడ్ చేయండి. సో అలా కనుక ఇది నాకు ఆల్రెడీ చెప్పాను, లక్కీ భాస్కర్ కనుక తీసుకుంటే ఓల్డ్ స్కీమ్లోకి న్యూ స్కీమ్లోకి ఇద్దరికి ఈ డిడక్షన్స్ అనేది వస్తుంది అని చెప్పి నేను ఇక్కడ ఆల్రెడీ స్ట్రెస్ చేశాను. 80CCD చూసారా, ఇది ఓల్డ్కి వస్తుంది, న్యూకి వస్తుంది, ఇది ఓల్డ్కి వస్తుంది, న్యూకి వస్తుంది. ఇక్కడ ఎంప్లాయర్ అనేది వాడు రాడు. ఆ ఎంప్లాయర్ ప్లేస్లో ఏమొస్తున్నాడు అంటే కనుక రూపం మార్చుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను మంచోడినే, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి మనకి ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు ఓన్లీ ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది. సో మళ్ళీ హెచ్యుఎఫ్కి ఇక్కడ రావట్లేదు, ఓన్లీ ఇండివిజువల్ కనుక ఏమైనా అమౌంట్లో కనుక అగ్నిపథ్ స్కీమ్లో కనుక డిపాజిట్ కనుక చేసుకున్నట్లయితే కనుక అగ్నిపథ్ కార్పస్ ఫండ్ అని పేరు పెట్టారు, అది వదిలేసాను. అగ్నిపథ్ అనే స్కీమ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే కనుక ఆ ఎంప్లాయర్ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేవాడు మీకు డిపాజిట్ చేస్తున్నాడు. ఎక్కడ అగ్నిపథ్ కార్పస్ ఫండ్ అని ఏసీఎఫ్ అని పెట్టారు. ఓకే, ఆ స్కీమ్లో కనుక డిపాజిట్ చేసినట్లయితే కనుక మీరు ఎంతైతే కనుక డిపాజిట్ చేస్తున్నారో దానికి నేను లిమిట్ పెట్టట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టింది అనుకో, దానికి కూడా లిమిట్ లేదంట. సో అలాంటప్పుడు మీకు ఎంతైనా కానీ డిడక్షన్స్ అనేది ఇక్కడ అలౌ చేస్తున్నాము. సో ఏమైనా అమౌంట్ కనుక అగ్నిపథ్ కార్పస్ ఫండ్ నుంచి కనుక ఏమైనా కనుక డిపాజిట్ కనుక విత్డ్రా కనుక చేసుకున్నట్లయితే కనుక దాన్ని అట్ ద టైమ్ ఆఫ్లో ఎగ్జంప్షన్ కింద డిటర్మైన్ చేస్తున్నాడు. చెప్పే 80CC 80CC D1 అండ్ 80CCH ఇక్కడైతే కనుక ఇన్ఫినిటీ అనుకోండి. సో ఇక్కడ 1,50,000 కంటే క్రాస్ అవ్వకూడదు. ఓకే, ఒక్కసారి చెక్ చేయండి జాగ్రత్తగా. ఓకే, చదువుకుంటే వెళ్ళొద్దు, జస్ట్ లాజిక్గా అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు ఈ సెక్షన్స్ అనేది ఈజీ అయిపోవడానికి చాలా టైమ్స్ రివిజన్ చేపిస్తున్నాను. ఎఫెక్టివ్గా ఏనండి, మరీ స్పీడ్గా పెట్టి అయిపోయినట్టు చూడొద్దు. ATD చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటూ ఫైనల్ వాళ్ళకి CA ఫైనల్, CMA ఫైనల్ వాళ్ళకి ఎందుకంటే DTAA అని చెప్పేసి ఒక చాప్టర్ వస్తుంది. ఆ చాప్టర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సరే, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇప్పుడు లక్కీ భాస్కర్ ఉన్నాడు కదా,
ఆ లక్కీ భాస్కర్ వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇన్సూరెన్స్ అదే సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి సమ్ అమౌంట్, లేదు అంటే కనుక వాళ్ళ వైఫ్ పేరు మీద కొంచెం ఇన్సూరెన్స్ పాలసీ ఇలాంటివి కట్టాలి అని చెప్పి ఫీల్ అయ్యాడు. సో అలాంటప్పుడు లక్కీ భాస్కర్ కనుక అమౌంట్ కనుక పే చేసినట్లయితే అసలు ఎంతవరకు మీకు డిపాజిట్ అండ్ డిడక్షన్స్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మెడికల్స్ మీద ఎంతవరకు నేను డిపాజిట్ చేసుకోవచ్చు, ఎంతవరకు ఇస్తాను అని చెప్పేసి నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను. ఎనీ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా, ఓకే. మళ్ళీ నాన్ రెసిడెంట్ ఒక ట్విస్ట్ ఇస్తాడు, అది నేను చెప్తాను. హూ ఆప్ట్ ఫర్ ద ఒరిజినల్ అదే ఓల్డ్ స్లాబ్ రేట్ కనుక ఆప్షనల్ ట్యాక్స్ అంటే డిఫాల్ట్ కనుక వచ్చినట్లయితే కనుక వాళ్ళకి అలౌ చేస్తాను అంటున్నాడు. అదే న్యూ స్లాబ్లో 80 వస్తుందా న్యూ రెజ్యూమ్లో అంటే కనుక రాదు అని చెప్తున్నాను, ఓకే. ఎలిజిబుల్ లెగసీ అంటే ఎక్స్పెండిచర్ చేయాలంట. ఆ ఎక్స్పెండిచర్ ఎన్ని రకాలుగా చేయాలి అంటే కనుక మెడికల్ ఇన్సూరెన్స్ మీద చేసినా కానీ, మెడికల్ హెల్త్ చెకప్ మీద చేసినా కానీ, లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కనుక చేసినట్లయితే కనుక, లేదు అంటే కనుక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అని చెప్పేసి అంటే ఫ్యూచర్లో ఏమైనా వస్తాయని చెప్పి ఇప్పటికే ముందుగా నుంచి ప్రివెంటివ్ చేసుకోవడానికి చేస్తున్నారు. సో ఈ 4 స్కీమ్స్లో కనుక చేసినట్లయితే కనుక, ఓకే, మెడికల్స్, లేదు అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అదే ప్రీమియం కానీ, లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ది కానీ, లేదు అంటే కనుక ప్రివెంటివ్ హెల్త్ చెకప్, ఈ 4 స్కీమ్స్ నోటిఫై చేసింది. వీటిలో కనుక ఇన్ కేస్ లక్కీ భాస్కర్ అనేవాడు వాడి కోసం సెల్ఫ్గా చేసిన, వాళ్ళ వైఫ్ కోసం చేసిన, ఓకే, ఓన్లీ ఇక్కడ డిపెండెంట్ చిల్డ్రన్స్ మీద కనుక చేసినట్లయితే కనుక అలౌ చేస్తాను అంటున్నాడు. అసలు ఎంత డిపాజిట్ అలౌ చేస్తున్నావు అంటే 25,000 కానీ, లేదు ఇన్ కేసు వీళ్ళల్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉన్నారనుకోండి బై మిస్టేక్, మేబీ మనోడు కానీ వీళ్ళు చిల్డ్రన్స్ అదే స్పౌస్ కానీ సీనియర్ ఉంటే కనుక ఇక 25 ప్లేస్లో 50,000 వస్తుంది. ముందే చెప్తున్నా, నా కోసం కానీ, నా వైఫ్ కోసం కానీ, లేదు అంటే కనుక పిల్లల కోసం కనుక నువ్వేమైనా ఈ 4 స్కీమ్స్లో కనుక డిపాజిట్ కనుక చేసినట్లయితే కనుక నీకు 25,000 ఇస్తారు. ఇన్ కేసు నా ఏజే కనుక 60 ఇయర్స్ క్రాస్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు నేను 50,000 ఎలిజిబిలిటీ అవుతాను, ఓకే. ఇక్కడ డిపెండెంట్ చిల్డ్రన్ మాత్రమే వస్తుంది, జాగ్రత్త. అలానే ఇన్ కేసు లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాం, వాళ్ళ ఫాదర్ కోసం అని చెప్పేసి మనవాడు ఏమైనా కనుక చేసినట్లయితే, ఇన్ కేసు నార్మల్గా అయితే కనుక అతని ఏజ్ కనుక బిలో 60 ఇయర్స్ ఉంటే కనుక 25,000 వస్తుంది. అదే 60 ఇయర్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 50,000 అనేది డిడక్షన్స్ ఇస్తున్నారు. పేరెంట్స్ డిపెండ్ అయినా ఇండిపెండెంట్ అయినా కానీ ఆల్వేస్ కన్సిడర్డ్. అదే చిల్డ్రన్స్ అయితే ఓన్లీ డిపెండెంట్ సిచ్యువేషన్లో మాత్రమే తీసుకోవాలి. అదే పేరెంట్స్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెన్స్ కేసెస్లో మనం కన్సిడర్ చేస్తాము. ఇన్ కేస్ నార్మల్ కేసెస్లో ఏంటి 25,000 వరకు తీసుకుంటారు. అదే కనుక సీనియర్ సిటిజన్ అయితే కనుక మనకి 50,000 కిందకి అలౌ చేస్తారు, ఓకే. ఇది మీకోసం స్పెషల్గా ట్రై చేశాను, ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేయండి. ఇప్పుడు స్పౌసు లేదు అంటే కనుక నా కోసం నేను డిపాజిట్ చేసుకున్నా, ఓకే, అప్పుడు 25,000 అలౌ చేస్తాను అంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ లేరు అనుకోండి, మనకి ఎక్కడ వరకు అలౌ చేస్తారు, 25,000 వరకు అలౌ చేస్తారు, ఓకే. నా ఏజ్ అనేది 60 ఇయర్స్ కంటే తక్కువ ఉంది. సో మా పేరెంట్స్ ఏజ్ కూడా 60 ఇయర్స్ కంటే తక్కువ ఉంది. అప్పుడు నాకు ఎంతవరకు అలౌ చేస్తారు అంటే కనుక 50,000 వరకు అలౌ చేస్తారు. నేను నార్మల్గానే 40 to 45 ఇయర్స్ ఉన్నాను, మా పేరెంట్స్ అనేది సీనియర్ సిటిజన్ అనుకోండి. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ పేరెంట్స్కి 50,000 వరకు అలౌ చేస్తారు. సో నాకు 75,000 అనేది ఎలిజిబిలిటీ. సో కొన్ని సిచ్యువేషన్ ఉండొచ్చు, నేను 60 దాటి ఉండొచ్చు, మా పేరెంట్స్కి ఒక 80+ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో నేనే గనక ఏమైనా ఈ స్కీమ్స్లో కనుక చేసినట్లయితే కనుక 1 lakh వరకు అలౌ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. స్పౌస్కి అయితే కనుక ఓన్లీ వాళ్ళ కోసం అయితే కనుక వాళ్ళ పేరెంట్స్ లేరు అనుకోండి అన్ఎక్స్పెక్టెడ్గా, సో 25,000. ఇద్దరు పేరెంట్స్కి వాళ్ళకి 60 ఇయర్స్ ఎవరు క్రాస్ అవ్వాల, అలాంటప్పుడు 50,000 వరకు. తర్వాత నా నార్మల్ ఏజ్ కానీ నేను చేసుకున్నా, లేదు అంటే నా పేరెంట్స్కి చేశాను, మా పేరెంట్స్ అనేవాళ్ళు సీనియర్ సిటిజన్ అనుకోండి, 50,000 అంటే 75,000 వరకు అలౌ జరుగుతుంది. సో నేను సీనియర్ సిటిజన్, వాళ్ళు సీనియర్ సిటిజన్ అనుకోండి, 1 lakh వరకు అలౌ జరుగుతుంది.
ఇన్ కేసు కనుక నాన్ రెసిడెంట్ కనుక ఇక్కడ ఏం చెప్పాను, ఇది ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది, నాన్ రెసిడెంట్ అని చెప్పాను. నాన్ రెసిడెంట్ సిచ్యువేషన్స్లో నాన్ రెసిడెంట్ కనుక పేరెంట్స్కి కనుక చేసి వాళ్ళ ఇయర్స్ అనేది 60 అంతకంటే కనుక ఎక్కువైనట్లయితే కనుక ఇక్కడ 50,000 ఇవ్వట్లేదు వాళ్ళకి, ఓన్లీ 25,000 అలౌ చేస్తారు మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ 25 ఇస్తాడు, ఇక్కడ 25 ఇస్తాడు. ఈ కేస్ మళ్ళీ చెప్తున్నా, నాన్ రెసిడెంట్ అయ్యి ఉండాలి, ఆ పేరెంట్స్ అనేది 60 ఇయర్స్ అంతకంటే కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మ్యాక్సిమం 25,000 మాత్రమే అలౌ చేస్తారు. DTAA చాలా చాలా కీ ఇంపార్టెంట్. సిఏ ఇంటర్ వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు, CM ఇంటర్ వాళ్ళకి ఫైనల్ వాళ్ళకి DTAA టాపిక్ ఉంది. సో దానికోసం స్ట్రెస్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఒకటే ఫ్యామిలీ, నేను ఒక్కరిని ఏక్ నిరంజన్ అనుకోండి, 25,000 వరకు అలౌ చేస్తున్నారు. లేదు అంటే కనుక నాకు నా వైఫ్కి 25,000 ఇన్ కేసు నేను పేరెంట్స్కి కనుక తీసుకున్నట్లయితే పేరెంట్స్ సిచ్యువేషన్లో డిపెండెంటా ఇండిపెండెంటా అని చెప్పి చూడకండి. సో మీకు అలాంటి సిచ్యువేషన్లో నార్మల్ వాళ్ళ ఏజ్ కూడా నార్మల్ 60 ఇయర్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే కనుక 25,000 అలౌ చేస్తున్నారు. తర్వాత నేను నార్మల్ ఏజ్ అండ్ నా పేరెంట్స్ అనేది సీనియర్ సిటిజన్ అనుకోండి, వాళ్ళకి 50,000 వరకు అలౌ చేస్తున్నారు. మొత్తం కలిపి మనకి 75,000 వరకు వస్తుంది. లేదు అంటే కనుక నేను సీనియర్ సిటిజన్, వాళ్ళు మా పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్ అనుకోండి, 60 ఇయర్స్ క్రాస్ అయింది అనుకోండి, సో అప్పుడు 1 lakh వరకు నేను ఎలిజిబిలిటీ. అదే కనుక నాన్ రెసిడెంట్ అనే పర్సన్కి వాళ్ళ పేరెంట్స్కి కనుక ఏమైనా కనుక చేసినట్లయితే సో మ్యాక్సిమం 25,000 వరకు మాత్రమే అలౌ చేస్తాను. 50 అనే లిమిట్ ఇక్కడ రాదు. ఓకే, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అంట పైన చెప్పే కదా ఎగ్జాంపుల్, ఏమైనా చేసుకో నో ప్రాబ్లం, కానీ అప్ టు 5,000 వరకు మాత్రమే హెలో చేస్తాను హెల్త్ చెకప్కి. సో హాస్పిటల్కి ఇప్పుడు జస్ట్ నార్మల్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తాం కదా, సో ఆ సిచ్యువేషన్స్లో అలా కనుక చేసినట్లయితే కనుక జస్ట్ 5,000 వరకు మాత్రమే అలౌ చేస్తాను. మిగతాదంతా మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలాంటివి కట్టాలి. సో మొత్తం ఖర్చు అనేది ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ల మీద వీటి మీద పెట్టొద్దు అని చెప్తున్నాడు. ఈ 5,000 అంటే క్యాష్లో కూడా అలౌ చేస్తాడంట. ఓకే, నో ప్రాబ్లం. అంతకంటే ఎక్కువైతే కనుక అన్నీ మిగతా ఇది 25 లిమిట్స్ చెప్పే కదా, అన్ని బ్యాంక్ నుంచి చేయాలి. బ్యాంక్ ఇది DD ఇలాంటి ఆన్లైన్ పేమెంట్స్లోనే చేయాలి. ఓకే, మోడ్ ఆఫ్ ద పేమెంట్ క్లెయిమ్ డిడక్షన్స్ ADD పేమెంట్ మస్ట్ బీ ఓకే అదర్ దాన్ క్యాష్లోనే చేయాలి. మస్ట్ బీ ఎనీ మోడ్, ఏదైనా పర్లేదు, ఆన్లైన్ మోడ్స్ కానీ ఏదైనా, కానీ ఇది ఏ రూపంలో చేయాలి, అదర్ దాన్ క్యాష్లోనే చేయాలి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఈజ్ అలౌడ్ ఇన్ క్యాష్. ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఉంది కదా, అది ఆ క్యాష్లో అలౌ చేస్తాడు, కానీ ఇది 5,000 వరకు మాత్రమే మనకి డిడక్షన్స్కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే, చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చెప్పారా, మెడికల్ ఇన్సూరెన్సెస్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఫర్ ద సీనియర్ సిటిజన్, 60 ఇయర్స్ ఆర్ మోర్ కనుక ఉన్నట్లే ఉండాలి. ప్లస్ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అయితే 50,000 లేదు, అది 25,000 అలౌ చేస్తారు. అది DTAAలో మనకు ఒక ప్రొవిజన్ చెప్తుంది. హూ ఈజ్ ఏబుల్ టు గెట్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇందాక మీకు ఒక 4 స్కీమ్స్ చెప్పా, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, లేదు అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కానీ, లేదంటే ప్రివెంటివ్ చెకప్ కానీ, లేదు అంటే కనుక మెడికల్ ఎక్స్పెండిచర్ గురించి. ఒకటి సెల్ఫ్ స్పౌస్కి నువ్వు నీ పిల్లలకి ఏదైనా చేసుకో, అన్నీ ఎలా చేస్తున్నావు. పేరెంట్స్కి మాత్రం లేదు అంటే కనుక HUFలో మెంబర్స్కి మాత్రం జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో కనుక ఏమైనా చేసినట్లయితే కనుక ఎలా చేయటం లేదు అని చెప్పాడు. ఓకే, ఇన్ కేసు కనుక నువ్వు లంసమ్ అమౌంట్ మోర్ దెన్ 1 ఇయర్కి నీ దగ్గర డబ్బులు ఉంటే అయిపోతాయి అని చెప్పి మోర్ దెన్ 1 ఇయర్కి కరెక్ట్గా ఒకేసారి పే చేసావు అనుకో, నువ్వు కనుక 2 lakhs పే చేసావు, ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి పే చేస్తే కనుక దాన్ని by 4 వేసేసి క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఒక టోటల్ ప్రీమియం పెయిడ్ ఆర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్ విచ్ పేమెంట్ హ్యాస్ టు బి మేడ్. ఓకే, చెక్ చేయండి ఒక్కసారి ఈజీ. ఓకే, ఇక్కడ 80 DD
డిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద డిపెండెంట్ డిజేబిలిటీ. ఇప్పుడు లక్కీ భాస్కర్ అనే ఎగ్జాంపుల్లో తీసుకోండి. వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు, ఇన్ కేస్కి ఏమైనా కనుక డిసేబిలిటీతో ఫీల్ అయితే కనుక మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ద ఎనీ పర్సన్ అండ్ ఎనీ అమౌంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద సచ్ డిసేబుల్ పర్సన్. సో వాళ్ళ ఫాదర్ కోసం అనుకున్న ఎగ్జాంపుల్లో, సో వాళ్ళ ఫాదర్ కనుక నార్మల్ డిసేబిలిటీకి ఫీల్ అయితే కనుక నార్మల్ డిసేబిలిటీ ఏంటి, సో లేదు అంటే కనుక సివియర్ డిసేబిలిటీ ఏంటి అనేది మనకి క్వశ్చన్లో ఇస్తాడు. లేదు అంటే కనుక అది మన పని కాదు, జస్ట్ మన మెడికల్ ఇన్సూరెన్స్ చెకప్కి వెళ్ళినప్పుడు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఓకే, నార్మల్ డిసేబిలిటీ అయితే కనుక 75,000 వరకు అలౌ చేస్తున్నాడు. అదే కనుక సివియర్ డిసేబిలిటీ అయితే కనుక 1,25,000 వరకు అలౌ చేస్తున్నారు. ఓకే, నార్మల్గా అయితే 75,000. లేదు అంటే కనుక 1,25,000. సివియర్గా ఏమైనా కనుక ప్రాబ్లం కనుక జరిగినట్లయితే కనుక అది నువ్వు ఎవరి మీద చేయొచ్చు అంటే స్పౌసు, చిల్డ్రన్, బ్రదర్ అండ్ సిస్టర్, పేరెంట్స్ హూ ఆర్ డిపెండెంట్ ఆర్ ఇండివిజువల్ ఆర్ ఎనీ డిపెండెంట్ పర్సన్స్ ఆఫ్ ద హెచ్యుఎఫ్. ఓకే, వాళ్ళే కనుక సేమ్ ఆ లక్కీ భాస్కర్ మూవీలో లాగా వాళ్ళ ఫాదర్ కనుక సఫర్ కనుక అయినట్లయితే కనుక సో డిజేబిలిటీ ఉంది, సో పక్షవాతం అని చెప్పి ఓకే అది కనుక ఎంత పర్సంటేజ్ చూసుకోండి, 70 ఒక అమౌంట్ పర్సంటేజ్ ఉంటుంది, అదైతే నార్మల్ డిసేబిలిటీ. అంతకంటే ఎక్కువైతే కనుక సివియర్ డిజేబిలిటీ. నార్మల్ డిసేబిలిటీ అయితే 75,000 వరకు అలౌ చేస్తున్నారు. అదే కనుక సివియర్ డిజేబిలిటీ అయితే కనుక 1,25,000 వరకు అలౌ చేస్తున్నారు. ఓకే, అది రెసిడెంట్కి హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవుతుంది. సో అదే కనుక పర్సన్ ఆ యొక్క పర్సన్స్ కనుక 80U అనేది ఇంకో చెప్తుంది. డిజేబుల్ ఇన్ కేస్ ఆఫ్ ద పర్సన్ విత్ డిజేబిలిటీ కనుక ఫీల్ అయితే కనుక వాళ్ళకి కనుక ఏమైనా డొనేషన్స్ ఇలాంటివి కూడా రావచ్చంట. సో అలాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్స్ కనుక 80U ప్రకారం ఎలిజిబిలిటీ తీసుకుంటున్నాడు. అది రెసిడెంట్ పర్సన్స్కి ఇది ఎలిజిబిలిటీ అవుతుంది. నాన్ రెసిడెంట్కి ఈ సెక్షన్ 80U అనేది అప్లికబుల్ అవ్వదు. నార్మల్ డిసేబిలిటీకి ఇక్కడ కూడా 75,000. అదే కనుక సివియర్ డిసేబిలిటీ కనుక జరిగినట్లయితే కనుక 1,25,000 వరకు అలౌ చేస్తున్నాడు. ఫ్లాట్ డిడక్షన్స్ ఇవి రెండు. ఓకే, ఒకసారి లక్కీ భాస్కర్ ఉన్నాడు. ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అనేది షార్ట్ టర్మ్కి లంబు జంబు ఇద్దరికి డిడక్షన్స్ అనేది రావు. లేదంటే కనుక క్యాష్ను ఇలాంటి వాడినా కానీ డిడక్షన్స్ అనేది రావు. తర్వాత ఏటీసీ లక్కీ భాస్కర్ అనేవాడు ఎల్ఐసి పాలసీస్ కానీ అలాంటివి తీసుకున్నట్లయితే కనుక సో చెక్ చేయాలి. 1/4/2012 కనుక ముందు కనుక తీసుకున్నట్లయితే నువ్వు ఎంతైతే పే చేసావో, లేదు అంటే కనుక 20% ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూరెన్స్ పాలసీ. తర్వాత 1/4/2012 నుంచి 31 మార్చ్ 2031 అయితే కనుక 10% ఆఫ్ ద పాలసీ అమౌంట్లో తీసుకోవాలి. తర్వాత అయితే కనుక ఆల్రెడీ చూసారా 80U చెప్పాను, 80DDB చెప్పాను. సో వాళ్ళకి కనుక ఏమైనా కనుక డిసేబిలిటీ పర్సన్స్కి కనుక నువ్వేమైనా చేసినట్లయితే కనుక సో 15% వరకు అలౌ చేస్తున్నాడు. సో ఓన్లీ ఎల్ఐసిలోనే కట్టాలంటే లేదు, నీకు చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. పెన్షన్ స్కీమ్స్ కానీ, లేదంటే కాంట్రిబ్యూషన్స్ కానీ, నాబార్డ్ ఫంక్షన్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదు అంటే కనుక నీ చిల్డ్రన్స్ కానీ, లేదు అంటే కనుక నువ్వేమైనా హౌస్ ప్రాపర్టీ కొన్నావు దాని మీద ప్రిన్సిపల్ అమౌంట్ పే చేసినట్లయితే కనుక ఇలాంటి వాటికి కూడా అలౌ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఓకే, అంత బాగానే ఉంది. సో నేను ఒక్కడిని కాంట్రిబ్యూషన్ చేసుకుంటున్నాను దేనికి, 80CCCలో నా పెన్షన్ ఫ్యూచర్లో కోసం అని చెప్పేసి నేను ఒక అమౌంట్ అనేది నేను పక్కన పెట్టుకుంటున్నాను. అలా కనుక చేసినట్లయితే 1,50,000 వరకు నాకు అలౌ చేస్తాడు. లేదు నువ్వు ఒక్కడమే మంచోడు అవ్వాలి, నేను కూడా మంచోడు అవుతామని చెప్పి నా బాస్ కనుక నాకు కనుక చేసినట్లయితే కనుక అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయితే కనుక 10%. అందరూ శాలరీస్ మీద బతికే వాళ్ళు ఉంటారు కదా, నార్మల్గా హౌస్ ప్రాపర్టీ బతికే వాళ్ళు కూడా నాకు పెన్షన్లు రావాలి, తర్వాత నాకు అమౌంట్లో ఉండకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళు కూడా చేసుకున్నట్లయితే 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, మళ్ళీ చెప్తాను, 20% ఆఫ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ మాత్రం అలౌ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 80CCD ఆఫ్ 1Bలో మీకు ఒక 50,000 ఎక్స్ట్రా కనుక డిపాజిట్ చేసుకుని ఇక్కడ కూడా ఎలా చేస్తాను అని చెప్తున్నాడు. అదే కనుక 80CCD ఆఫ్ 2లో కనుక ఏం చెప్తున్నాడంటే కనుక గవర్నమెంట్ ఫండ్స్కి అయితే ఒకలా, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 14% ఆఫ్ ద శాలరీ కానీ, లేదు అంటే కనుక నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక 10% ఆఫ్ ద శాలరీ మీన్స్ బేసిక్ శాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్సెస్. ఇన్ కేసు నువ్వు ఏదో రోజు విత్డ్రా కనుక చేసుకోవాలి కదా, ఇన్ కేసు కనుక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో డెత్ కనుక అయినట్లయితే కనుక నీకు ఎలాంటి ట్యాక్స్ అనేది లెవీ చేయరు. లేదు అంటే కనుక 60% అనేది నీకు ఎగ్జామ్షన్ చేస్తారు, 40% దాని మీద నువ్వు ట్యాక్సిబుల్ కట్టాలి. ఇక్కడ చెప్పాను 80CC, 80CC, 80CCD అనేది మ్యాక్సిమం 1,50,000 వరకు
మీకు అలౌ జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, మీరు ఇద్దరే మంచోళ్ళు అవ్వాలి, నేను కూడా మంచోడిని అవుతాను అని చెప్పి అంటుంది. అలాంటప్పుడు ఏసీఎఫ్ అనే ఒకటి తీసుకొచ్చింది, అగ్నిపత్ కార్పస్ ఫండ్. సో ఆ కార్పస్ ఫండ్లో కనుక మనం కనుక డిపాజిట్ కనుక చేస్తున్నట్లయితే ఇక్కడ ఎంప్లాయర్ రాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది వస్తుంది. అప్పుడు కనుక నో లిమిట్, దీనికి ఎలాంటి లిమిట్ లేదు. సో నువ్వు కనుక ఎంత డిపాజిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంతో కొంత డిపాజిట్ చేస్తుంది కదా. సో ఎంతైనా అన్లిమిటెడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఐటీడీ. ఇక్కడ ఐటీడీ అనేది మనం చెప్పాము. ఐటీడీ ఏం చెప్తున్నాను, జస్ట్ నా కోసం, నా వైఫ్ కోసం, నా పిల్లల కోసం. పిల్లలైతే కనుక ఓన్లీ డిపెండెంట్ పిల్లల మీద తీసుకోండి. నార్మల్గా అయితే 25,000. నువ్వు నీ వైఫ్ కనుక 60 years కనుక క్రాస్ అయితే కనుక 50,000 వరకు అలౌ చేస్తున్నాడు. ఓకే, లేదు నేను నా పేరెంట్స్, లక్కీ భాస్కర్ అనే ఎగ్జాంపుల్ అతని డాడీ కోసం అని చెప్పేసి చేశారు. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ నార్మల్ ఏజ్ అనుకోండి, మళ్ళీ 25,000. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక 50,000. మళ్ళీ ఎగ్జాంపుల్ చాలా చూసుకోండి, ఒకటి ఈ యొక్క డయాగ్రామ్ చూసుకోండి చాలా. ఏది సెల్ఫ్ స్పౌస్కి అయితే నార్మల్ 25,000, ఎయిట్ నిరంజన్ ఎవరు లేరు. అదే కనుక 25,000 నార్మల్గా ఇస్తున్నారు. పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్ అవ్వలేదు. ఓకే, ఏమిస్తున్నారు, 25,000 ఇస్తున్నారు. నెక్స్ట్ నేను 25 నార్మల్ లిమిట్ 25,000. నా పేరెంట్స్ అనేది సీనియర్ సిటిజన్ 25 ప్లస్ 75,000. తర్వాత ఇద్దరు సీనియర్ సిటిజన్ 1,00,000. ఇలాంటి ఆ 1,00,000లో ఒక ప్రోసెస్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, సో మెడికల్ హెల్త్ ప్రివెంటివ్ చెకప్ కోసం కనుక నువ్వు కనుక ఖర్చు పెట్టినట్టయితే కనుక 5,000 మాత్రమే నువ్వు అలౌ చేస్తున్నాను అని చెప్తున్నాడు. సో వాటి మీద 5,000 మాత్రమే నీకు మెడికల్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి క్యాష్ రూపంలో వీటిలో ఖర్చు పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఖచ్చితంగా అదర్ దెన్ క్యాష్లోనే మీ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉండాలి. సో ముందే చెప్పాను, ఈ 4 స్కీమ్స్ చెప్పాను. మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదు అంటే కనుక ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కానీ, లేదంటే మెడికల్ ఎక్స్పెండిచర్స్ అన్నీ నాకు, నా పిల్లలకి, నా వైఫ్కి అలౌ చేస్తారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది మాత్రమే ఎవరికి రాదు, పేరెంట్స్కి రాదు, హెచ్యుఎఫ్లో మెంబర్స్కి రాదు. మీరు కనుక మోర్ దెన్ కనుక 1 year కనుక అదే ఒకేసారి అమౌంట్ ఉన్నాయి కదా అని చెప్పి కట్టేశారు అనుకోండి, అలౌ చేస్తారంటే మంచోడిని అలౌ చేస్తామని చెప్తున్నాం. కానీ ఏం చెప్తున్నానంటే లంసమ్ అమౌంట్ అనేది అలౌ చేస్తున్నాము. కానీ మీరు ఎన్ని ఇయర్స్ కనుక ప్రీమియం కట్టారో అన్ని ఇయర్స్కి డివైడెడ్ బై చేసి అప్పుడు మాత్రమే అది చూసుకుని బైఫర్కేషన్ చేసుకుంటున్నాను. సో అదే కనుక మళ్ళీ ఏం చెప్పాను, సో వాళ్ళ ఫాదర్ కనుక డిసేబిలిటీతో ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నేను డిసేబుల్ కేసులో కనుక చేసినట్లయితే కనుక ఆ డిసేబిలిటీ కనుక సివియర్, నార్మల్ డిసేబిలిటీ అయితే 75,000, సివియర్ డిసేబిలిటీ అయితే కనుక 1,25,000. నువ్వు కాంట్రిబ్యూషన్ చేసింది ఏ రూపంలో ఉండాలి, పేరెంట్స్ కనుక అదే ఎవరెవరికి అయి ఉండాలి, పేరెంట్స్కి, లేదు అంటే కనుక స్పౌస్కి, చిల్డ్రన్స్కి. హెచ్యుఎఫ్లో అయితే కనుక ఎవరైనా నీ మీద కనుక డిపెండెంట్ అయితే అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది 80DD అనేది అప్లికబుల్ అవుతుంది. 80U కూడా అంతే. సో ఇన్ కేసు ఇది రెసిడెంట్ ఇండివిజువల్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, వాళ్ళు కనుక ఏమైనా డిసేబిలిటీతో ఫీల్ అయ్యి మనకేమైనా అమౌంట్ కనుక వచ్చినట్టయితే కనుక 75,000 అనేది నార్మల్ డిసేబిలిటీ కింద, ఈ సివియర్ డిసేబిలిటీ అయితే కనుక 1,25,000 కింద అలౌ చేస్తున్నారు. ఈ 2 డిడక్షన్స్ మాత్రం ఫ్లాట్. ఏదైనా నార్మల్ డిసేబిలిటీ కనిపించింది అనుకో 75,000 కళ్ళు మూసుకుని డిడక్షన్. అదే కనుక సివియర్ డిసేబిలిటీ అయితే కనుక 1,25,000 అనేది ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, చెక్ చేయండి ఇక్కడ వరకు ఒక 2 seconds, 2 minutes. ఓకే, ఇది ఒకసారి అండి 80DDB. ఓకే, ఇది కొంచెం మెడికల్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఇప్పుడు కరోనా అనేది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా వచ్చింది. సో ఇప్పటి వరకు ఇలాంటి మన మెడికల్ ఇన్సూరెన్స్లో కానీ ఎక్కడ ఈ డిసేబిలిటీ అనేది, ఈ డిసీజ్ అనేది ఎక్కడ కవర్ అవ్వలేదు. సో ఈ డిసీజ్ గురించి నేనేం చెప్తున్నాను అంటే కనుక ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది, ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది, హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ద స్పెసిఫైడ్ డిసీజ్. ఓకే, నీకు ఒక స్పెసిఫైడ్ డిసీజ్ గురించి లేదంటే కనుక డైలీ ఇది ఎప్పుడు రాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది ఇది. సో ఇలాంటి వాటిల కోసం కనుక నువ్వేమైనా కనుక పేమెంట్ కనుక చేసినట్లయితే కనుక సో ఆ పర్టికులర్ డిసీజ్ కోసం అని చెప్పేసి కొంచెం అలౌ చేస్తాను అంటున్నాడు. ఎవరెవరికైతే కనుక అదే ఇండివిజువల్ అయితే కనుక సెల్ఫ్, స్పౌస్, చిల్డ్రన్, బ్రదర్, సిస్టర్, పేరెంట్స్ అండ్ ఎవరైతే కనుక డిపెండెంట్ అయ్యారో వాళ్ళ కోసం అని చెప్పేసి. అదే హెచ్యుఎఫ్ అయితే కనుక ఎవరైతే కనుక డిపెండెంట్ అవుతారో వాళ్ళ కోసం కూడా అలౌ చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక 2 payments చెప్తాను.
ఓకే, జాగ్రత్తగా వినండి. అదే గనక కరోనా వల్ల నార్మల్గా మనం వెళ్ళామనుకోండి, జస్ట్ ఒక అమౌంట్ ఎంతైతే ఖర్చు పెట్టావో అంత ఓకే. లేదు అంటే కనుక ఆ ట్రీట్మెంట్కి 40,000 వరకు తీసుకోండి. నార్మల్గా ఖర్చు పెట్టిందంత, లేదు అంటే గనక 40,000 వరకు తీసుకోండి. లేదు అంటే గనక కరోనా టైంలో ఒక సీనియర్ అంటే ఎవరికైనా పేరెంట్స్కి కనుక ఇలాంటి వాళ్ళు దాంట్లో కనుక జాయిన్ చేయించినట్లయితే కనుక 1,00,000 వరకు అలౌ చేస్తాను అని చెప్తున్నాడు. ఓకే, ఇది డైలీ వచ్చే డిసీజుల కింద కాదు. ఇంకేమైనా కనుక స్పెషల్ డిసీజ్ కనుక వచ్చింది, ఎమర్జెన్సీతో నువ్వు జాయిన్ అయ్యావు, అలాంటప్పుడు నువ్వు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెట్టుకున్నావు, అవి కనుక నీకు వచ్చినాయి అనుకో, ఆ వచ్చిన అమౌంట్లో నుంచి డిడక్షన్ చేసేసాయి. ఓకే, నో ప్రాబ్లం. ఆ వచ్చిన తర్వాత ఎంతైతే లోవర్ అమౌంట్ ఉంటుందో యాక్చువల్ పెయిడ్, లేదు అంటే కనుక 40,000, అదే కనుక యాక్చువల్గా ఇన్సూరెన్స్ అమౌంట్లో తీసేసిన తర్వాత వచ్చే అమౌంట్లో నుంచి నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తాడు. ముందు చెప్తున్నా, యాక్చువల్ అమౌంట్ పెయిడ్ 1,00,000, లేదు అంటే కనుక 40,000 అయ్యా, జస్ట్ ఒక 1,20,000 అయ్యా, సారీ రాంగ్, యాక్చువల్గా పెయిడ్. ఓకే, గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది ఇంత, దీంట్లో నుంచి ఎంత మాత్రం అలౌ చేస్తానని చెప్తుంది. కానీ నీకు హెల్త్ ఇన్సూరెన్స్ వీటి నుంచి వచ్చింది జస్ట్ 20,000, అంటే 80,000 అయ్యింది. లేదు అంటే కనుక 40,000, విచ్ ఎవర్ ఇస్ లోవర్ మాత్రమే అలౌ చేస్తున్నారు. అదే కనుక సీనియర్ సిటిజన్కి అయితే కనుక ఇక్కడ 1,00,000 వరకు అలౌ చేస్తాను అని చెప్తున్నాడు. ఓకే, డిపెండెంట్ అంటున్నారు. అసలు డిపెండెంట్లు ఎవరెవరు కలుస్తారు? స్పౌస్, నా వైఫ్ కానీ, నా పిల్లలు, అదే నా పేరెంట్స్ కానీ, చిల్డ్రన్స్ కానీ, అదే లక్కీ భాస్కర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ కనుక ఏమైనా కనుక పేమెంట్లు కనుక చేసినట్లయితే అవి కూడా ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. 80 CCD రివిజన్. ఓకే, నార్మల్ డిసేబిలిటీ కాదు, స్పెషల్గా వచ్చింది. ఒకే ఏంటి స్పెసిఫైడ్ డిసేబిలిటీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కనుక స్పెసిఫై చేస్తే అలాంటి సిచ్యువేషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో వాళ్ళ కోసం కనుక నువ్వు ఎంత ఏమైనా ఇన్సూరెన్స్ యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టావు, లేదు అంటే కనుక నార్మల్ పర్సన్స్కి అయితే కనుక 40,000, అదే కనుక సీనియర్ సిటిజన్ అయితే 1,00,000 వరకు అలౌ చేస్తారు. నువ్వు కనుక ఏమైనా కనుక ఇన్సూరెన్స్ పాలసీ నుంచి అమౌంట్ కనుక నువ్వు కనుక రిసీవ్ చేసుకున్నట్లయితే యాక్చువల్ పేమెంట్లో నుంచి డిడక్షన్స్ చేస్తారు. ఆ రెండిట్లో నుంచి 40ని ఆర్ 1,00,000ని కంపేర్ చేస్తారు. ఆ కంపేర్ చేసిన దాంట్లో 1,00,000 మాత్రం నీకు అలౌ చేస్తారు. ఆ అమౌంట్ 40 ఆర్ 1,00,000 ఏదైతే అది అలౌ చేస్తారు. అలానే డిపెండెంట్, ఆల్రెడీ ఇందా నుంచి మనం డిపెండెంట్ చదువుతానే ఉన్నాం. డిపెండెంట్లు ఎవరెవరు వస్తారు అంటే ఫస్ట్ స్పౌస్ వస్తుంది, తర్వాత మన పేరెంట్స్ వస్తారు, ఆ తర్వాత మన చిల్డ్రన్ వస్తారు, అండ్ మన బ్రదర్, మన సిస్టర్ మాత్రం వీళ్ళందరూ ఒకే కేటగిరీలో డిపెండెంట్ అయినా అలౌ చేస్తాము. 80E డిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ లోన్ టేకన్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎవరెవరు వస్తారో ఏంటంటే కనుక, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాము, సో మన వైఫ్ చదివించాలనే ఇంటెన్షన్ నీకు ఉంది అంటే కనుక మన ఫారెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం తీసుకున్నాం అనుకోండి, సో ఒకేసారి మన అమౌంట్ అనేది కట్టలేదు కదా, సో దానికోసం అని చెప్పేసి మన బ్యాంక్స్లోకి వెళ్ళి మన బ్యాంక్లో లోన్ తీసుకుని చదివిస్తున్నాం అనుకోండి, అప్పుడు అలౌ చేస్తాడంట. చిల్డ్రన్స్కి ఆటోమేటిక్గా అలౌ చేస్తాడు. ఓకే, ఎనీ స్టూడెంట్ ఆర్ నువ్వు ఎవరికైనా లీగల్ హెయిర్గా కనుక గార్డియన్గా కనుక ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు అలౌ చేస్తాను అని చెప్తున్నాడు. ఓకే, ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ మాత్రమే తీసుకోవాలి. సో దాని మీద ప్రిన్సిపల్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ ప్రిన్సిపల్ గురించి నేను ఎక్కడ చెప్తున్నాను, స్కూల్స్కి వీటికి 80Cలో చెప్పాను. చూసారా, నేను ఇక్కడ ఏం చెప్పాను 15 పాయింట్లో ట్యూషన్ ఫీజెస్ యూనివర్సిటీ కాలేజెస్కి వీటికి నేను మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్కి చెప్పాను. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇక్కడ నేను ఓన్లీ ఏం అలౌ చేస్తున్నాను అంటే కనుక ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షనే అలౌ చేస్తున్నాను. ఓకే, రెసిడెంట్ అయ్యి ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎన్ని ఇయర్స్ పాటు నేను కనుక ఇయర్ నుంచి తీసుకున్నట్లయితే కనుక ఇంట్రెస్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ 80 years. ఓకే, నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా 8 years 1 2 3 4 5 6 7 8 ఇలా 8 years పాటు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ నాకు డిడక్షన్స్ కింద అలౌ చేస్తాడు. 80EEA డిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ద రెసిడెంట్ హౌస్ ప్రాపర్టీ. నాకు ఈ ఊర్లో హౌస్ ప్రాపర్టీ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ ప్రాపర్టీ తీసుకున్నాను, దాని మీద కనుక నేనేం పే చేస్తున్నాను, ఇంట్రెస్ట్లు పే చేస్తున్నాను.
సో అలాంటప్పుడు ముందే చెప్తున్నా, ప్రిన్సిపల్ కనుక పే చేసినట్లయితే కనుక ఏటీసీలోకి వెళ్తుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే కనుక ఏటీఈఏ కిందకి వస్తుంది. మందే చెప్తున్నాను, ప్రిన్సిపల్ కనుక పే చేసినట్లయితే కనుక ఏటీసీలోకి వెళ్తుంది. అదే కనుక ఇంట్రెస్ట్ కనుక పే చేసినట్లయితే కనుక ఏటీఈఏలోకి వస్తుంది. సో ఇండివిజువల్ ఇక్కడ కూడా మళ్ళీ చూసారా, హెచ్యుఎఫ్ అనేది కవర్ అవ్వలేదు. ఇండివిజువల్ డిడక్షన్స్ అనేది నువ్వు ఎంతవరకు అలౌ చేస్తాడు, ఇంట్రెస్ట్ మీద 1,50,000 వరకు అలౌ చేస్తాడంట. ఓకే, ఫస్ట్ షుడ్ బి క్లైమ్డ్ అండర్ ద హౌస్ ప్రాపర్టీ అప్ టు, ఓకే, హౌస్ ప్రాపర్టీలో మనకి 2 lakhs వరకు 24B అనేది సెక్షన్ ఒకటి చెప్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఒక 2 lakhs వరకు అక్కడ అలౌ చేస్తారంట. అది కూడా వెళ్ళిపోయిన తర్వాత నీకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఇంకా అలౌ చేయడానికి మిగిలిపోయింది అనుకోండి, సో అక్కడ ఏటీఈఏ ప్రకారం మనకి ఇక్కడ అలౌ చేస్తున్నాడు. ఎంత, 1,50,000 వరకు అలౌ చేస్తున్నాడు. ఎవరికి, ఓన్లీ ఇండివిజువల్కి కవర్ అవుతుంది. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. వాటి కోసం అని చెప్పి కొన్ని చెప్పాడు. ఈ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే మాత్రమే నీకు ఈ డిడక్షన్స్ ఇస్తాను అని చెప్తున్నాడు. అది ఈ ఎన్బిఎఫ్సి యాప్స్ ఇలాంటివి చాలా ఉంటాయి మనకి, లోన్ యాప్లు ఇలాంటి వాటి నుంచి అలౌ చేయడంట. ఓన్లీ రికగ్నైజ్డ్ అయినా ఏమైనా ఉంటాయి కదా, వాటి నుంచి ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, లేదు అంటే మన డైలీ బ్యాంక్స్ నుంచి కానీ, హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ నుంచి కనుక తీసుకున్నట్లయితే అలౌ చేస్తున్నాడు. అదే కనుక స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఖచ్చితంగా 45 lakhs కంటే ఆ లోపే ఉండాలి. అంతకంటే ఎక్కువైపోయి సో మీరు డిడక్షన్స్ ఇవ్వండి అంటే ఇవ్వడు. ఓకే, స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది నాట్ ఎక్సీడింగ్ టు ద 45 lakhs. అలానే ఇన్ కేసు అయితే కనుక ఓన్ రెసిడెన్స్ హౌస్ ప్రాపర్టీ బిఫోర్ సచ్, ఓకే, నాకు ఎలాంటి హౌస్ ప్రాపర్టీ ఉండకూడదు. ఏది ఆ రోజు నేను కొనే రోజు సో నాకు ఇంకెక్కడ హౌస్ ప్రాపర్టీ అనేది నా ఓన్గా ఉండకూడదు. అలాంటప్పుడు మాత్రమే అలౌ చేస్తాడు. ఈ హౌస్ ప్రాపర్టీ అనేది, ఈ లోన్ అనేది ఎప్పుడు శాంక్షన్ అవ్వాలంట, 1/4/2019 నుంచి 1/4/2019 నుంచి 31st March 2022 వరకు ఈ గ్యాప్లో నువ్వు అనేది హౌస్ అనేది కొని ఉండాలి. ఓకే, ఒకటి హౌస్ కొని ఉండాలి. అది 45 lakhs కంటే క్రాస్ అవ్వకూడదు. అప్పటి వరకు నీకు ఎలాంటి హౌస్ అనేది నీ పేరు మీద ఉండకూడదు. ఓకే, ఎంతవరకు అలౌ చేస్తారని చెప్తున్నాడు. ఓన్లీ మళ్ళీ చెప్తున్నా, ప్రిన్సిపల్ అయితే కనుక ఏటీసీలోకి వెళ్తుంది. ప్రిన్సిపల్ ఏటీసీలోకి వెళ్తుంది. ఓన్లీ ఇంట్రెస్ట్ అయితే మాత్రమే ఏటీఈఏలోకి వస్తుంది. ఇంట్రెస్ట్కి సంబంధించింది. చెక్ చేయాలి ఒకసారి. ఓకే, డిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద కనుక ఇంట్రెస్ట్ లోన్ టేకన్ ఫర్ ద కనుక పర్చేస్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ వెహికల్. తెలుసు కదా మనకి ఈ మధ్య అందరూ ఏం చేస్తున్నారంటే కనుక ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటికి కనుక మనం ఏమైనా కనుక చేసినట్లయితే కనుక, ఓకే, ఈ మధ్య ఓలా ఇలాంటి చాలా ఎలక్ట్రిసిటీ బైక్స్ వచ్చేస్తున్నాయి. అవి కనుక నువ్వు తీసుకున్నావు అనుకో, ఓకే, ఇండివిజువల్ అంటే నేను హెచ్యుఎఫ్కి అలౌ చేయట్లేదు. సో అది కనుక ఎంత ఉండాలంటే ఆ స్కూటర్ వాల్యూ అనేది, ఎలక్ట్రిక్ అంటే కార్ అయినా వస్తుంది, ఒక ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ అని చెప్పేసి మనం ఈ మధ్య చూస్తూనే ఉంటాం కదా, ఈవీ అని చెప్పి. అలాంటి వాటికి ఓకే 1,50,000. అది లోన్ యాప్లో ఇలాంటి వాటి నుంచి చేయరు. బ్యాంక్ కానీ, లేదంటే కనుక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ, లేదంటే కనుక ఇక్కడ హౌసింగ్ ఫైనాన్స్ అన్నాడు కానీ, ఓకే సేమ్ అదే కాపీ పేస్ట్ చేశాడు. ఆ ఎన్బిఎఫ్సి నుంచి కనుక ఇస్తానా అని చెప్తున్నాడు. చూసారా, ఇక్కడ ఎన్బిఎఫ్సి అనేది ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఎన్బిఎఫ్సి అనేది ఇచ్చాడు. ఓకే, స్మాల్ మిస్టేక్. ఒకసారి చూడండి, ఇక్కడ ఇండివిజువల్ అనే పర్సన్కి మ్యాక్సిమం ఎంత, 1,50,000 వరకు ఆ కార్ వాల్యూ కానీ, ఆ స్కూటర్ వాల్యూ కానీ మనకి ఎలక్ట్రికల్ వెహికల్ అలౌ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎన్బిఎఫ్సి కూడా అలౌ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది బ్యాంకు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి. ఆ స్కూటర్ ఎప్పుడు తీసుకోవాలంట, లేదంటే కనుక కారు 1/4/2019 నుంచి 31st March 2023 వరకు ఈ లోపు కనుక ఏమైనా నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక 1,50,000 అనేది నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేయండి. దానికి దీనికి ఒకే ఒక చిన్న చేంజ్, ఇక్కడ ఎన్బిఎఫ్సి అలౌ చేస్తున్నారు, ఇక్కడ ఎన్బిఎఫ్సి అలౌ చేయట్లేదు. ఇక్కడ 1,50,000 అనేది ఎవరి కోసం, నువ్వు హౌస్ ప్రాపర్టీ తీసుకోవాలి, ఆ హౌస్ ప్రాపర్టీ నీ పేరు మీద అంతకుముందు ఎక్కడ ఉండకూడదు. సో ఇక్కడ 2022 వరకు చెప్పారు, ఇక్కడ 2023 వరకు చెప్పారు. 1,50,000 ఇది కామన్.
ఇది చూసారా, హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవ్వదు, ఇది హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవ్వదు. హెచ్యుఎఫ్ రాదు, హెచ్ఓఎఫ్కి రాదు. ఓకే, మీరు ఇక్కడి వరకు కనుక చూసినట్టయితే కనుక నిజంగా టైం ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో దానికోసం అని చెప్పేసి థ్యాంక్స్. ఇన్ కేసు కనుక మీకు కనుక ఫ్లో కనుక బాగుంది అంటే కనుక ఒకసారి కామెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో ఎవరైనా చూడడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. సో కుదిరితే కనుక లైక్ చేసి కామెంట్ చేయడానికి ఒక్కసారి చూడండి. ఎందుకంటే క్లాసెస్ అనేది మ్యాక్సిమం నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాను కాబట్టి. ఓకే, ఏటీసీడీ. ఓకే, ఒకసారి నేనేంటి లక్కీ భాస్కర్ దగ్గరికి వెళ్ళాను. ఓకే, సో ఆ భాస్కర్ ఏం చెప్పాడంటే కనుక ఐటీఆర్ ఫైల్ చేయాలన్నాడు. ఇన్ కేసు కనుక నేను ఐటీఆర్ కనుక ఫైల్ చేయాలి అని చెప్పి ఫీల్ అయినట్టయితే కనుక సో నేను ఫస్ట్ డిఫాల్ట్గా ట్యాక్స్ ఏమైనా కనుక వచ్చినట్లయితే కనుక అది న్యూ స్లాబ్లోకి వచ్చేస్తుంది. ఇన్ కేసు వద్దు అనుకుంటే కనుక నేను ఓల్డ్ ట్యాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూ స్లాబ్లో అయితే కనుక ఓన్లీ 3 డిడక్షన్స్ మాత్రమే అలౌ చేస్తున్నాడు. ఓకే, 80CCD(1) కానీ 80CCH కానీ లేదు అంటే కనుక 80JJAA కింద అలౌ చేస్తున్నాడు. ఇది ఓల్డ్ అయితే కనుక అన్ని డిడక్షన్స్ అనేది వస్తున్నాయి. అసలు ఇదేంటి అంటే కనుక గ్రాస్ టోటల్ ఇన్కమ్ గురించి మీకు చెప్పాను. ఓకే, ఆ ఇన్కమ్ అనేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంటే ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నాను. ఓకే, మన ఇన్ కేస్ హౌస్ ప్రాపర్టీ లేదంటే కనుక శాలరీస్ అన్నీ వచ్చిన తర్వాత వచ్చేతే ఇది క్లబ్బింగ్ కూడా చేసిన తర్వాత లేదు అంటే కనుక సెట్ ఆఫ్ కనుక చేసిన తర్వాత వచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తున్నాం. ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంటే మన డిడక్షన్స్ అనేది ఎక్కువగా క్రాస్ అవ్వకూడదు, అక్కడ వరకు అలౌ చేస్తున్నాడు. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ అన్నిటికీ అలౌ చేస్తారంటే రెండింటి మీద కాదు అంటున్నాడు. ఒకటేంటి లంబూ జంబు, ఒకటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదు అంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద నేను ఎలాంటిది ఇవ్వటం లేదు అని చెప్పి చెప్తున్నాడు. అలానే స్పెషల్ వాటిలో మన స్పెషల్ రేట్స్, అలానే కనుక మనకు కనుక ఏంటి ఐపీఎల్ ఇలాంటి వాటిలో మన ఫ్రెండ్స్ వీళ్ళు బెట్టింగ్ చేస్తారు, అలాంటి వాటి మీద కూడా డిడక్షన్స్ అనేది అలౌ చేయట్లేదు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు లక్కీ భాస్కర్ ఏం చేస్తున్నాడు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేస్తున్నాడు, ఏమైనా కనుక ఎల్ఐసి పాలసీస్ మీద కనుక తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 1/4/2012 అంతకంటే ముందు కనుక తీసుకున్నట్లయితే కనుక ఎంతైతే పే చేశాడో అంత కానీ లేదు అంటే కనుక 20% ఆఫ్ ద పాలసీ అమౌంట్లో నుంచి ఇస్తున్నాడు. లేదు అనుకుంటే కనుక 1/4/2012 నుంచి 1 year చూసుకోండి 2013 వరకు. అలాంటి సిచ్యువేషన్లు ఏంటి, 10% అంటే 20 నుంచి గవర్నమెంట్ తగ్గించేసింది, అందరూ కట్టేస్తున్నారు అని చెప్పేసి. సో అప్పుడు లేదు అంటే కనుక 2013 తర్వాత నెక్స్ట్ ఏమైనా డిసేబుల్ పర్సన్స్కి ఇలాంటి వాటికి ఒక 5% ఎక్స్ట్రా యాడ్ చేసి 15% కింద. సో ఓన్లీ ఒక ఎల్ఐసి కడితేనే ఇస్తారంటే లేదు అని చెప్తున్నాడు. అలాంటి వాటికి చాలా చెప్తున్నాడు. ఏంటి, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ లేదంటే కనుక కాంట్రిబ్యూషన్స్ కానీ లేదంటే కనుక సుకన్య సమృద్ధి యోజన, సో నాబార్డ్ స్కీమ్స్ కానీ లేదంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ అలాంటివి కూడా అలౌ చేస్తాను అంటున్నాడు. అదే కనుక ఓన్లీ ఎక్కడి వరకే చేస్తున్నాను, పెన్షన్ స్కీమ్లు చేసుకోవచ్చా అంటే ఓకే చేసుకోవచ్చు, నేను అలౌ చేస్తున్నాను. ఇండివిజువల్కి మాత్రమే పెన్షన్ స్కీమ్ అలౌ చేస్తున్నాను, అక్కడ అమౌంట్ అనేది 1,50,000 వరకు అలౌ చేస్తున్నాను అని చెప్పాడు. అదేవిధంగా నువ్వు ఒక్కరివే మంచోడు అయితే సరిపోతుంది, నేను కూడా మంచోడిని అవ్వాలి అని చెప్పేసి ఎంప్లాయర్ కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పి కొంచెం కాంట్రిబ్యూషన్ అనేది చేస్తాను అంటున్నాడు. అలాంటప్పుడు కూడా ఎలా చేస్తానంటే ఎలా చేస్తాను అని చెప్తున్నాడు. అదే కనుక ఇన్ కేసు కనుక ఎంప్లాయ్ ఓన్లీ శాలరీ వాళ్ళే పెన్షన్లు చేసుకోవాలి, మేము మనుషులం కాదా అని చెప్పి హౌస్ ప్రాపర్టీ వాళ్ళు కానీ పీజీబీపీ వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా 20% ఆఫ్ ద ఇక్కడ శాలరీ రాదు, అదర్ దాన్ శాలరీ గురించి మాట్లాడుతున్నాను. గ్రాస్ టోటల్ ఇన్కమ్లో చూస్ చేయాలి, అది చెక్ చేయాలి. సో వాటిలోకి అలౌ చేస్తారని చెప్పి చెప్తున్నాడు. ఇన్ కేస్ 80CCH అనేది అదే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక 14%, అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక 10% ఆఫ్ ద శాలరీస్ కింద వీటి కింద అలౌ చేస్తున్నాను. అగ్రిగేట్ డిడక్షన్స్ అనేది 80C కానీ 80CCF1 కానీ లేదు అంటే కనుక 80CCF-DF1 కానీ మొత్తం అనేది 80C, 80CCC, 80CCD(1) కానీ మ్యాక్సిమం ఎంతవరకు అలౌ చేస్తున్నానంటే 1,50,000 వరకు మాత్రమే అలౌ చేస్తున్నాను. అదే కనుక మీరిద్దరు మంచోళ్ళు అయిపోయారు, మేము మంచోడం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, అగ్నిపత్ కార్పస్ ఫండ్. వీటిలో కనుక మీరు కొంత ఇవ్వండి నేను కొంత వేస్తా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అలాంటప్పుడు కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చినా కానీ ఆ అమౌంట్ అనేది మనకి ఇన్ఫినిటీ అమౌంట్ అయితే కానీ నో ప్రాబ్లం. సో అవన్నీ డిడక్షన్స్ కింద అలౌ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు.
తర్వాత లక్కీ భాస్కర్ వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. లేదు అంటే కనుక వాళ్ళ ఫాదర్ కోసం తీసుకున్నాడు. అదే కనుక ఫాదర్ కనుక సీనియర్ సిటిజన్ అయింది అనుకోండి 50,000, అదే నార్మల్ అయితే కనుక 25,000. వాళ్ళ వైఫ్కి చిల్డ్రన్స్కి వీటికి అయితే కనుక 25,000 అలౌ చేస్తాను. ఈ చార్ట్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, అన్నిటికీ ఎలా చేస్తారంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, లేదు అంటే కనుక ప్రివెంటివ్ హెల్త్ చెకప్, సో లేదంటే కనుక మెడికల్ ఎక్స్పెండిచర్, ఈ అన్నిటి మీద ఎలా చేస్తానంటూ ఎస్ చేస్తాను అని చెప్తున్నాడు. సో ఇన్ కేసు కనుక మెడికల్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కనుక చేసుకున్నట్లయితే కనుక 5,000 వరకు మాత్రమే నేను ఎలా చేస్తాను క్యాష్ అదే ఎక్స్పెండిచర్, అంతకంటే ఎక్కువైనా కానీ కుదరదు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు, ఏదైనా అదర్ దాన్ క్యాష్ మోడ్లో అనేది చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. క్యాష్ అనేది ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అదర్ దాన్ క్యాష్ మోడ్లోనే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, ఇన్ కేసు కనుక నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అయిపోతాయి అని చెప్పేసి ఒకేసారి కనుక అమౌంట్ కనుక కట్టేసినట్లయితే కనుక సో నువ్వు ఎన్ని ఇయర్స్కి కడుతున్నావు, ఎంత లంసమ్ అమౌంట్, ఆ అమౌంట్ని బై వెరిఫికేషన్ అనేది చేసుకుంటున్నాము అని చెప్పి డిటర్మైన్ చేస్తున్నాడు. తర్వాత ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ వీటికే కాదు, ఇన్ కేసు కనుక నువ్వేమైనా అదే నీ మీద డిపెండెంట్ అయిన వాళ్ళకి ఏమైనా డిసేబిలిటీతో కనుక నువ్వు బాధపడుతున్నట్టయితే కనుక ఈ సిచ్యువేషన్లో ఎవరెవరిని తీసుకోవచ్చు అంటే కనుక చిల్డ్రన్, స్పౌస్, లేదంటే కనుక పేరెంట్స్, ఇంకా బ్రదర్ ఆర్ సిస్టర్ని కూడా అలౌ చేస్తున్నారని చెప్తున్నాడు. సో ఇన్ కేసు కనుక వాళ్ళు కనుక నార్మల్ డిసేబిలిటీ అయితే కనుక 75,000 అండ్ సివియర్ డిసేబిలిటీ అయితే కనుక 1,25,000 వరకు మేము అలౌ చేస్తున్నాము అని చెప్తున్నాడు. ఇన్ కేసు 80U ప్రకారం కనుక జరిగినట్లయితే కనుక ఇది చూసారు, ఇక్కడ ఇవన్నీ నాన్ రెసిడెంట్ కూడా అలౌ చేస్తున్నాడు. 80U మాత్రం నాన్ రెసిడెంట్కి అలౌ చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో రెసిడెంట్ ఆర్ ఇండివిజువల్ అయి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఇది ఎలా అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, సో నార్మల్ డిసేబిలిటీ అయితే కనుక ఈ 2 సెక్షన్లు 80DD ఒకటి, 80U ఒకటి, ఫ్లాట్ డిడక్షన్స్ అది కనిపించినట్లయితే కనుక కళ్ళు మూసుకుని 75,000 ఆర్ 1,25,000 అని వేసుకోండి. నార్మల్ డిసేబిలిటీ 1,25,000. ఇప్పుడు 80DDB, సో నార్మల్ డిసేబిలిటీ కాకుండా ఇంకేమైనా స్పెషల్ డిసేబిలిటీస్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. సో కరోనా ఎగ్జాంపుల్ తీసుకున్నావా అనేది ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. యాక్చువల్గా నువ్వు ఎంత పే చేసావు, లేదు అంటే కనుక ఇన్సూరెన్స్ పాలసీ నుంచి ఎంత వచ్చినాయి, లేదు అంటే కనుక నార్మల్ పే వాళ్ళకైతే కనుక 40,000, అంతే. ఇంకే సీనియర్ సిటిజన్కి అయితే కనుక 1,00,000 అనేది విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది నేను అలౌ చేస్తాను. ఓకే, డిపెండెంట్ అయిన వాళ్ళు ఎవరై ఉండాలి అంటే కనుక స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్, బ్రదరు, సిస్టరు, ఈ అందరి మీద కూడా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఖర్చు పెట్టవచ్చు. నేను ఏం చెప్పాను, 80E అనేది ఒకటి చెప్పాను. ఆ 80Eలో ఏం చెప్తున్నానంటే కనుక ఇంట్రెస్ట్ తీసుకున్నాను. నేను ఇంట్రెస్ట్ తీసుకుంది ఎవరి కోసం, నా వైఫ్ కోసం కానీ, లేదు అంటే కనుక నా పిల్లల కోసం కానీ, లేదు అంటే కనుక నేను ఎవరికైనా బాగా చదువుతున్నాడు వీడి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో అలాంటప్పుడు కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ మీదే చెప్తున్నాను, ప్రిన్సిపల్ గురించి నేను చెప్పట్లేదు. ఇంట్రెస్ట్ కనుక అలా చేసినట్లయితే కనుక నువ్వు ఇంట్రెస్ట్ కనుక పే చేస్తే 8 కాన్సిక్యూస్ అక్కడ నుంచి 8 years పాటు కంటిన్యూస్గా నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నాడు. అలానే నీకు హౌస్ ప్రాపర్టీ అనేది లేదు. సో ఒక నోటిఫై పీరియడ్ చెప్పాడు 1/4/2019 నుంచి 31 March 2022 వరకు కనుక నువ్వు కనుక హౌస్ ప్రాపర్టీ తీసుకున్నావు, అప్పటి వరకు నీకు ఎలాంటి హౌస్ ప్రాపర్టీ అనేది లేదు. సో అది ఎక్కడి నుంచి తీసుకోకూడదు, ఎక్కడ జాగ్రత్తగా చూడండి, NBFC నుంచి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. సో 45,000 కంటే తక్కువ ఉండాలి. 1/4/2019 నుంచి 31 March 2022 వరకు ఉండాలి. సో నీ 45 lakhs అంతకంటే తక్కువ ఉండాలి. ఇండివిజువల్ డస్ నాట్ ఓన్ ఎనీ రెసిడెన్స్ హౌస్ ప్రాపర్టీ కనుక అతని పేరు మీద ఉన్నట్లయితే కనుక ఎంతవరకు అలౌ చేస్తున్నాడు అంటే 1,50,000 వరకు అలౌ చేస్తున్నాడు. అదే కనుక ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్లు, బైకులు వచ్చేస్తున్నాయి కదా, సో అవి కనుక 1/4/2019 తర్వాత 31 March 2023 ఇక్కడ 23 చూసుకోండి. ఓకే, అక్కడ కనుక తీసుకున్నట్లయితే కనుక అలౌ చేస్తున్నాడు. బ్యాంక్స్కి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్కి, హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ నుంచి కానీ ఎన్బిఎఫ్సి కూడా ఇక్కడ అలౌ చేస్తాను అని చెప్తున్నాడు. ఎంతవరకు అలౌ చేస్తున్నాను అంటే కనుక 1,50,000 వరకు నీకు అలౌ చేస్తున్నాడు. ఓకే, మనం 80Gకి వచ్చేసాం. ఇది ఒక్కటి జాగ్రత్తగా వినండి, నేను కూల్గా చెప్తాను. ABCD. ఓకే, సో ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కనుక చేసినట్లయితే కనుక 50% అని. ఓకే, ఇక్కడ కూడా 50%, ఇక్కడ 100%.
సో ఇప్పుడు నువ్వేం చేసావంటే కనుక పిఎం డ్రాఫ్ట్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో మన నరేంద్ర మోడీ ఫండ్స్ ఇలాంటి వాటికి ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు అంటే నీకు చాలా మంచి ఉదయం. సో అందుకని చెప్పి స్వచ్ఛ భారత్ ఇవన్నీ బాగా చేస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు ఏదో ఒక సరే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి, కుంభమేళ. ఆ కుంభమేళ బాగా చేస్తున్నారు కదా, ఈవెంట్స్ ఖర్చులు అవుతాయి కదా అని చెప్పి నీ సైడ్ కొంచెం డొనేషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? పిఎం డాట్ ఫండ్. ఓకే, అదే ఆ ఫండ్కి కనుక నువ్వు కనుక రిలీఫ్ ఫండ్కి కనుక ఇచ్చినట్టయితే కనుక నువ్వు ఒక 1 lakh కనుక డొనేషన్ ఇచ్చావు అనుకో, ఓకే, నీకు నీ దాంట్లో 50% మాత్రమే అలౌ చేస్తున్నాడు. సెట్. తర్వాత కొంచెం చెప్తున్నాడు, అదర్ దాన్ పిఎం ఫండ్ కనుక ఇంకేమైనా ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి నువ్వేమైనా ట్రాన్స్ఫర్ చేసావు, ఒకటే ఉండదు, అదే పేరు మీద చాలా ఫండ్స్ ఉంటాయి. అలానే సీఎం ఫండ్ జగన్ మామయ్య కనుక నేనేమైనా కనుక ట్రాన్స్ఫర్ కనుక చేసినట్లయితే కనుక మామయ్యకి కొంచెం సో ఏపీ బాగుండాలని చెప్పేసి, సో లేదు అంటే కనుక నేషనల్ ఫండ్స్ కానీ, లేదు అంటే కనుక స్వచ్ఛ భారత్ కోశ అని చెప్పి ఒక ఫండ్ పేరు అది. సో వాటిల్లో కనుక లేదంటే కనుక మన క్లీన్ గంగా అని చెప్పేసి ఎప్పుడో ఇన్వోట్ చేశారు. సో మన గంగాని మొత్తం పొల్యూషన్ ఫ్రీ నుంచి చేయాలని చెప్పేసి ఇలాంటి వాటికి కనుక చేసినట్లయితే నువ్వు 1 lakh కనుక డొనేషన్ చేసావు, 1 lakh నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తాడు. లేదు పిఎం డాట్ రిలీఫ్ ఫండ్కి కనుక చేసినట్లయితే కనుక 50%లో నీ యొక్క నువ్వు ఎంత డిపాజిట్ చేసావో దాంట్లో నుంచి 50% చేస్తున్నారు. ఓకే, ఈ రెండు బాగానే ఉంది. ఈ ఎందుకంటే కనుక సీఎం ఆర్ పిఎంకి సంబంధించిన ఫండ్ కానీ ఓన్లీ ఈ ఫండ్లకి నేను డొనేషన్ చేయాలా, నేను చాలా వాటికి చేస్తాను అంటే ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ కానీ లేదు అంటే కనుక డొనేషన్స్ రెనోవేషన్ రిపేర్స్ ఆఫ్ ద టెంపుల్స్ కానీ చర్చిలు కానీ, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసి ఉంటాం. మీరు ఎప్పుడు తిరుపతి తెలిసినప్పుడైతే కనుక అక్కడ మీరు డొనేషన్ చేయండి, మీకు ఇలా డొనేషన్ చేస్తే కనుక 80G ప్రకారం కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి ఒక బోర్డులు కనిపిస్తాయి మీకు నార్మల్గా అబ్జర్వ్ చేసినట్టయితే, శ్రీశైలం కానీ ఏదైనా కానీ. సో అలాంటి వాటిలో చెప్తున్నాడు చారిటబుల్ ట్రస్ట్ 12 AA ప్రకారం కనుక రిజిస్టర్ అయితే కానీ, లేదు అంటే కనుక నువ్వు ఏమైనా టెంపుల్ రెనోవేషన్ రిపేర్స్ కోసం అని చెప్పేసి టెంపుల్స్ కనుక ఏమైనా కనుక చర్చెస్ కానీ, ఓకే, హల్లెలూయా, ఓకే. సో అప్పుడు అలాంటి వాటికి కనుక మీరు ఏమైనా చేసినట్టయితే కనుక ప్రమోటింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ. సో సో మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి నువ్వు ఏమైనా వాళ్ళ ఫ్యూచర్ కోసం వాటి కోసం గురించి నువ్వేమైనా చేసినట్లయితే కనుక, లేదంటే కనుక హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక అథారిటీ ఫండ్ ఉంటుంది. సో వాటిలో కనుక నువ్వు కనుక డిపాజిట్ చేస్తే కనుక 50% ఆఫ్ ద డిడక్షన్స్ విత్ లిమిట్ అన్నాడు. చూసారా, ఇక్కడ నీకు వితౌట్ ఎనీ లిమిట్ ఎవరెవరికి పిఎంకి కానీ జగన్ మామయ్యకి కానీ వీటికి కానీ వితౌట్ ఎనీ డిడక్షన్స్ కింద నీకు ఇచ్చేస్తున్నాడు ఎంత డిడక్షన్స్ అయితే. కానీ ఇక్కడ 50%కి 100%కి కొంచెం విత్ లిమిట్ అని చెప్పి ఒకటి చెప్పాడు. ఆ లిమిట్ అంటే ఏంటి అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అసలు ఫండ్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పిఎం డాట్ ఫండ్ అయితే కనుక 50%, ఓకే చల్తా హై. తర్వాత అదర్ దెన్ పిఎం కనుక ప్రైమ్ మినిస్టర్ గారికి ఏది చేసినా కానీ, జగన్ మామయ్యకి ఏది చేసినా కానీ, లేదు అంటే కనుక నేషనల్ ఫండ్స్కి కానీ, లేదంటే కనుక స్వచ్ఛ భారత్కి కానీ, అదే స్వచ్ఛ భారత్ కోశ అని చెప్పి ఒకటి ఉంది, సో దానికి కానీ, లేదు అంటే కనుక క్లీన్ గంగా ప్రోగ్రామ్ అని చెప్పి మీరు వినే ఉంటారు. సో గంగా లెవెల్ని అదే క్లీన్ చేయాలని కోసం అలాంటి వాటికి కానీ, లేదు అంటారా ట్రస్ట్కి కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదంటే కనుక రెనోవేషన్ ఆఫ్ ద టెంపుల్ కానీ, లేదంటే కనుక మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళ కోసం కానీ, లేదంటే కనుక హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ కనుక చేసినట్లయితే కనుక 50% నీకు డిడక్షన్స్ ఇస్తున్నాడు అంటున్నాడు. ఆ 50%లో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఇస్తున్నాడు. ఆ ట్విస్ట్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అలానే ఇప్పుడు మనం ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఒక అదే మన చిన్నప్పుడు కానీ ఎక్కడైనా బోర్డుల మీద చూసే ఉంటారు, 3 వద్దు 2 వద్దు అని చెప్పేసి. సో ఇలాంటి వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కానీ, సో ఇలాంటి వాటికి కనుక అవేర్నెస్ వీటి గురించి చేసినట్లయితే కనుక ఓకే. అలాగానే మనకు అప్పుడప్పుడు ఒలింపిక్స్ కానీ వీటికి కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే ఒకేసారి కొన్ని క్రోర్స్ అవుతాయి టోటల్ ఇన్వెస్ట్ చేయాలంటే. సో అలాంటి వాటి కోసం ఒక సపరేట్ ఫండ్ అనేది ఒకటి పెట్టారు. సో వాటిలో కనుక మనం డిపాజిట్ కనుక చేసినట్టయితే మనకు కూడా ఎలిజిబిలిటీ ఇస్తారు. సో విత్ లిమిట్ అన్నాడు కదా, అసలు లిమిట్కి అసలు ఆ లిమిట్ కండిషన్ ఏంటి, 100% ఇవ్వరా అంటే ఒక చిన్న లిమిట్ పెట్టాడు. అది కనుక సాటిస్ఫై అయితే ఎంతవరకు ఇవ్వస్తాడు అని చెప్పేసి. ఓకే, అసలు క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది అసలు ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు నువ్వు అన్నీ చేసావు, ఏది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కనుక్కోవడం వచ్చు కదా. మనం 5 heads వేసిన తర్వాత క్లబ్బింగ్ అండ్ సెట్ ఆఫ్ కనుక చేసిన తర్వాత వచ్చేదే మనకేంది గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఆ గ్రాస్ టోటల్ ఇన్కంలోకి అన్నీ తీసుకోండి,
ఎక్సెప్ట్ 80G తప్ప అన్ని డిడక్షన్స్ నార్మల్గా అలౌ చేసేయండి. ఆ వచ్చిన అమౌంట్ అయితే కనుక దాన్ని అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. మీకు ఎప్పుడైనా కానీ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ మొత్తంలో నువ్వు ఏ సెక్షన్కి చేస్తున్నావో ఆ ఒక్క సెక్షన్కి తప్ప మిగతా అన్ని డిడక్షన్స్ తీసుకున్న తర్వాత వచ్చేదాన్నే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఓకే, అది ఏఎంటీ మ్యాట్ ఇలాంటి అన్నిట్లో వస్తుంది. అక్కడైనా సేమ్ ఆ ఒక పర్టిక్యులర్ సెక్షన్ తప్ప అన్ని డిడక్షన్ చేసేసేయండి. అప్పుడు వచ్చేదే అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, అలాంటప్పుడు ఆ డొనేషన్ని ఏ విధంగా రికగ్నైజేషన్ చేస్తున్నాడో. సో నీకు ఏం చెప్పాను, టోటల్ డొనేషన్స్ అండర్ ద సిఎన్డి. సో సిఎన్డి అంటే నీకు 50% ఎంతో ఒక డొనేషన్ వచ్చింది. సో నువ్వు ఎంత ఒక 2 lakhs చేసావు, 2 lakhs చేసావు, 2 lakhs ఇచ్చాడంటే లేదు 50% ఇచ్చాడు అంటే 1 lakh ఇచ్చాడు. ఆర్ నీ అడ్జస్టెడ్ టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది 1,50,000 వచ్చింది. సో అంటే దీంట్లో 10% తీసుకోండి, అంటే 1,50,000, 1,50,000. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ కింద అలా చేస్తున్నాడు. అదే ఇక్కడ 1,50,000 వచ్చింది అనుకోండి. సో నువ్వు కనుక టోటల్ సిలో కనుక ఆల్రెడీ చెప్పావు 50 వచ్చిన దాంట్లో నుంచి 50% ఇస్తున్నాడు. టోటల్ డొనేషన్ అండర్ ద 80C 80Dలో నువ్వు ఎంత డొనేషన్ తీసుకున్నావు. ఓకే, సారీ ఇది కాదు. ఓకే, 2 lakhs ఇన్వెస్ట్ చేసాం, వెల్ అండ్ గుడ్. దాంట్లో నుంచి నీ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ తీసుకోండి, దాంట్లో నుంచి 10% మాత్రమే నీకు అలౌ చేస్తాను అంటున్నాడు. ఆ 10 lakhs అనేది అలా 10% తీసుకుంటే నీకు 15 lakhs అదే 1,50,000 వచ్చింది. లేదు అంటే కనుక నువ్వు ఎక్కడ యాక్చువల్గా డొనేషన్ చేసినంత 2 lakhs, ఆ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుంటే 1,50,000 వచ్చింది. ఆ 1,50,000లో సి కేటగిరీకి ఏం చెప్పానో 50% అలౌ చేస్తున్నాడు. అదే కనుక డి కేటగిరీ అయితే కనుక 100% అనేది అలౌ అనేది జరుగుతుంది. ఆ డి కేటగిరీలో ఏమని మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ లేదంటే కనుక ఒలింపిక్ ఫండ్స్కి కానీ వీటికి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 4 boxes ఉన్నాయి. ఒకటి ఏ, మన పిఎం డాట్ ఫండ్ కనుక చేసినట్టయితే కనుక 50%, లేదు అంటే కనుక మన పిఎంకి, జగన్మామయ్యకి, లేదంటే కనుక స్వచ్ఛ భారత్ కానీ, లేదు అంటే కనుక గంగా రివర్స్ వీటికి చేసినట్టయితే కనుక 100% అలౌ చేస్తున్నాను. ఇక్కడ లిమిట్స్తో నేను చూడట్లేదు, మీరు ఎంత చేసినా 50 100 అన్న కాన్సెప్ట్ మాత్రమే అరైజ్ అవుతుంది. ఆ తర్వాత సి కేటగిరీ అండ్ డి కేటగిరీ 2 చెప్తున్నాను. ఒకటి, నేను తిరుపతి ఇలాంటి వాటికి వెళ్ళి ఇంకా రెనోవేషన్ చేయండి అని చెప్పి డొనేషన్ చేస్తున్నా, లేదంటే కనుక మైనారిటీ ఇంట్రెస్ట్ వాళ్ళకి చేసిన, హౌసింగ్ డెవలప్మెంట్ వాళ్ళకి చేస్తున్నా, 50% ఇస్తున్నాను. కానీ 50%కి ఇస్తానంటే ఇవ్వట్లేదు. ఒక చిన్న టేస్ట్ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి. అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎలా కనుక్కోవాలి చెప్పాను నాకు. టోటల్ మన గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసుకోండి. మనకు టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి 80G తప్ప అన్ని డిడక్షన్స్ అలౌ చేసేయండి. ఆ వచ్చిన దాన్ని అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటారు. ఓకే, దాంట్లో నుంచి 10% తీసుకోండి. యాక్చువల్ పేమెంట్ చేసింది ఆ 10%, విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఆ లోవర్లో 50%, 100%. డి కేటగిరీ అయితే 100% అలౌ చేసేస్తాడు. చాలా సింపుల్. సో మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా ఒక్కసారి కామెంట్స్ చేయండి, లేదు అంటే కనుక టెలిగ్రామ్లో ఒక్కసారి మెసేజ్ చేయండి. మీరు ఆ పర్టికులర్ వీడియో అనేది నేను చేసి, ఇన్ కేస్ ఎక్కడైనా బాగా డిఫికల్టీ ఫేస్ చేస్తే నేను మళ్ళీ ఒక్కసారి చిన్న బైట్స్ కింద అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. 80G అనేది మనకి ఏం చెప్తుంది, డొనేషన్స్ గురించి చెప్తుంది. డొనేషన్స్లో అనేది 4 రకాలు, ABCD. ఏ కేటగిరీలో అయితే 50% ఫ్లాట్. ఓకే, అదే కనుక బి కేటగిరీ అయితే 100% ఫ్లాట్. ఎలాంటి లిమిట్స్ చెక్ చేసుకోవాలి. ఏలో ఏంటి, ఓకే, పిఎం డాట్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది. అదే కనుక బి కేటగిరీలో ఏముంటుంది అంటే కనుక జగన్మామయ్య ఉంటాడు. అలానే సో మన పిఎం వీళ్ళందరూ నేషనల్ ఫండ్ కానీ, లేదంటే కనుక క్లీన్ గంగా వీళ్ళందరూ వస్తారు. అదే కనుక సి కానీ డి కానీ అయితే కనుక 50% విత్ లిమిట్ అన్నాడు. విత్ లిమిట్ అంటే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది 10% ఆఫ్ ద గ్రాస్ టోటల్, అదే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేయండి. సో దాంట్లో నుంచి 50%, 100% తీసుకోండి. ఓకే, మీకోసం అని చెప్పేసి కన్ఫ్యూజ్ లేకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సిడి అనుకోండి, మీరు 2 lakhs టెంపుల్కి ఇచ్చారు, అలానే 3 lakhs అనేది ఫ్యామిలీ ప్లానింగ్ ఇచ్చారు. ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది 1,50,000 వచ్చింది అనుకోండి, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ 1,50,000 వచ్చింది కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇక్కడ 1,50,000లో 50% అలౌ చేస్తున్నాడు. అలానే ఇక్కడ 1,50,000 కదా లోవర్ అంటే, అయ్యా 3 lakhs చేశారంటే ఇక కుదరదు, ఇంకంతే.
దాంట్లో 100% అంటే 1,50,000కి 1,50,000 వస్తుంది. ఇక్కడ 3 lakhs చేస్తే 1,50,000 వస్తుంది. ఇక 2 lakhs చేస్తే ఎంత వస్తుంది? 75,000 వస్తుంది. అంతే, సింపుల్. చెక్ చేయండి. చెక్ చేయాలి, స్పీడ్ పెట్టొద్దు. ఓకే, చెక్ చేస్తున్నారు కూడా. టైం ఇస్తున్నాను, ఒకేసారి స్కిప్ నొక్కగానే చెక్ చేయండి, కొంచెం ఈజీ అవుతుంది. 80GGG. ఓకే, అన్ని జీలు లేవు. ఓకే, 80GG. అసలు 80GG అంటే ఏంటి? ఇండివిజువల్ హూ నాట్ రిసీవింగ్ హెచ్ఆర్ఏ. ఇప్పుడు మన శాలరీ పర్సన్స్కి హెచ్ఆర్ఏ అనేది ఒకటి వస్తుంది. సో అలా కాకుండా శాలరీ పర్సన్ ఒక్కలే హెచ్ఆర్ఏ మీద డిపెండ్ అవ్వాలా, మిగతా వాళ్ళ మనుషులం కాదా అంటే, అలాంటి వాళ్ళ కోసమే మనకేంటి 80G వచ్చింది. ఒక చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకున్నారు, లేదు అంటే కనుక 80GG. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వస్తుంది. ఇన్ కేసు కనుక నువ్వు కనుక హెచ్ఆర్ఏ లేదు అన్నావా, సో ఖచ్చితంగా 80GGలో నువ్వు ఎలిజిబిలిటీ అవుతావు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్ హూ నాట్ రిసీవింగ్ ద హెచ్ఆర్ఏ కనుక ఈ సెక్షన్లోకి వస్తారు. ఆల్రెడీ నీకు చెప్పాను, అడ్జస్ట్ టోటల్ ఇన్కమ్ అంటే ఏంటి, 80GG అన్నాడు కదా. నువ్వు ఏ సెక్షన్కి అయితే చేస్తున్నావో ఆ సెక్షన్కి కాకుండా అన్ని డిడక్షన్స్ కనుక నువ్వు కనుక చేసినట్లయితే కనుక వచ్చేదాన్ని అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తున్నాడు. ఓకే, సో అసలు ఎంత డిడక్షన్స్ ఇస్తున్నాడు అంటే కనుక 5,000 రూపీస్ పర్ మంత్ కానీ, లేదు అంటే కనుక నువ్వు ఎంతైతే కనుక రెంట్ అనేది పే చేసావో పర్ మంత్, ఇక్కడ మళ్ళీ చూడండి, యాన్యువల్ కాదు, పర్ మంత్ 5,000 రూపీస్ పర్ మంత్. లేదు అంటే కనుక యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఆల్రెడీ మీకు టోటల్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అయితే చెప్పాను, 80G కిందకి చేస్తున్నాం కాబట్టి 80GG కిందకి. అది తప్ప అన్ని డిడక్షన్స్ తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాను, 80G కాబట్టి ఇక్కడ 80Gకి వస్తుంది. ఇక్కడ మీరు ఏ పర్టికులర్ సెక్షన్కి చేస్తున్నారో దానికి తప్ప అన్నిటికీ డిడక్షన్ చేసిన తర్వాత వచ్చే అమౌంట్నే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తాడు. ఆ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఏ విధంగా అంటే ఫస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. అలానే యాక్చువల్ రెంట్ పెయిడ్ అనేది మీరు ఒక 2 lakhs చేశారనుకోండి, దాంట్లో నుంచి 10% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎంత, 1,20,000 వచ్చింది అనుకోండి. సో 80,000 కింద ఫైనల్. తర్వాత 12 ఏళ్ళు ఎంత, 60,000 ఆర్ 25% ఆఫ్ ద అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, సో 2 lakhs. ఈ అన్నిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే ఇంకా లాస్ట్కి ఇదే ఎలిజిబిలిటీగా అవుతుంది డిడక్షన్స్ కింద. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ శాలరీస్ వాళ్ళైనా హెచ్ఆర్ఏ కిందకి ఎలిజిబిలిటీ అవుతామంటే లేదు, ఎవరికైనా హెచ్ఆర్ఏ అనేది ఒక ఆప్షన్ ఇస్తున్నాము. శాలరీ తీసుకున్న తర్వాత ఈ హెచ్ఆర్ఏలోకి రావద్దు. శాలరీ కనుక అదర్స్గా ఎవరికైనా ఉంటే కనుక ఉంటారు కదా, బిజినెస్ చేసుకునే వాళ్ళకి, వీళ్ళకి కూడా రెంట్లు ఇవన్నీ కట్టుకోవాలి కదా. సో ఎవరికైనా ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఎవరికైనా కానీ సో ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. సో వాళ్ళకైతే కనుక ఇది వస్తుంది. అదే కనుక శాలరీ కూడా కవర్ అయితే కనుక ఇక్కడ రావద్దు. హూ డస్ నాట్ రిసీవ్ హెచ్ఆర్ఏ. ఓకే, 5,000 రూపీస్ పర్ మంత్ కానీ, లేదు అంటే కనుక రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ద కనుక అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ 25% ఆఫ్ ద కనుక అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ కింద అలౌ చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే సో ఎలాంటి డిడక్షన్స్ అనేది ఏ సెక్షన్కి చేస్తున్నావో అవి తప్ప గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి ఆ పర్టికులర్ సెక్షన్ తప్ప అన్ని డిడక్షన్స్ అలౌ చేస్తే వచ్చేదాన్నే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. ఓకే, డొనేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. అసలు డొనేషన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం అంట. సో నేను కనుక ఏమైనా నేనేంటి, నాకు సైన్స్ లేదంటే కనుక మన ఎలన్ మాస్క్ లాగా నాకు కూడా సైంటిఫిక్ ఇలాంటి ఇంట్రెస్ట్ అనుకోండి. సో ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి
నేను డొనేషన్ చేశాను. సో వాళ్ళ కోసం పీజీబీపీలో చేస్తే కనుక అక్కడ పీజీబీపీ ఇన్కంలోకి కట్ అయిపోతుంది. సో లేదు అంటే కనుక నేను శాలరీ పర్సన్స్ అది అక్కడ కనుక సెక్షన్లో కవర్ అవ్వలేదు అనుకో, సో నేను ఎవరిదైనా వచ్చుకోవచ్చు కదా. సో నాకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు, దేని మీద ఇంట్రెస్ట్, సైంటిఫిక్ రీసెర్చ్ మీద, రూరల్ కొంచెం మా పల్లెటూరు శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పి నేను శాలరీ పర్సన్ అబ్బా, నేను డొనేషన్ చేశాను. అలాంటప్పుడు కూడా నేను ఎలిజిబిలిటీ అవుతానా అంటే ఎస్ అవుతావు. సో నువ్వు ఎంత చేసినా కానీ నీకు 100% డిడక్షన్స్ అనేది ఇస్తున్నాము. ఆ డిడక్షన్స్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే కనుక 2000 అంతకంటే ఎక్కువ కనుక అయినట్లయితే కనుక క్యాష్ రూపంలో ఇవ్వకండి, బ్యాంక్ కానీ లేదు అంటే కనుక డిమాండ్ డ్రాఫ్ట్లు కానీ లేదంటే కనుక చెక్స్ ఇలాంటి వాటి రూపంలో ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, డొనేషన్ ఫర్ ద కనుక సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇదే కనుక పీజీబీపీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కనుక చేస్తే కనుక ఆల్రెడీ అక్కడ మనం డిడక్షన్స్ అనేది ఎలో చేస్తున్నాము పర్టికులర్ సెక్షన్లో. సో అక్కడ నేను మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. అదే కనుక అదర్ దాన్ కనుక పీజీబీపీ ఇన్కమ్ కనుక ఎవరికైనా వచ్చినట్లయితే వాళ్ళు చేయొచ్చా అంటే ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్, 100% డిడక్షన్స్ ఇస్తాను. అలానే నీకు క్యాష్ కనుక ఎక్సీడింగ్ కనుక 2000 కనుక ఎక్కువ కనుక చేసినట్లయితే కనుక నువ్వు ఖచ్చితంగా అదర్ దాన్ క్యాష్ మోడ్లోనే చేయాలి. వాట్ ఈస్ అదర్ దాన్ క్యాష్ మోడ్స్ ఆల్రెడీ నీకు హెల్త్ 80D అప్పుడు చెప్పాను. ఓకే, వెల్ అండ్ గుడ్. 80GGB ఇప్పుడు మన పొలిటికల్ పార్టీ ఉంది. ఇది ఎవరికి, ఇండియన్ కంపెనీకి. ఇది అదర్ దాన్ ఇండియన్ కంపెనీకి అంటే ఇండివిజువల్ వచ్చి ఎవరికైనా. ఇప్పుడు మన ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఏదో, ఓకే పతాంజలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పతాంజలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక బీజేపీకి కనుక అంటే పతాంజలి కంపెనీ కింద రిజిస్టర్ అయ్యింది. బీజేపీకి కనుక ఏమైనా కనుక డొనేషన్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక కంపెనీ ఇస్తుంది. ఇక్కడ అలా చెప్తున్నాను, కంపెనీ గురించి ఇస్తుంది. ఓకే, ఇక్కడ కంపెనీ గనక ఇస్తుంది. సో నేను కనుక కంపెనీ కనుక బీజేపీకి కనుక ఇచ్చినట్లయితే కనుక అక్కడ వాళ్ళకి డొనేషన్ అనేది 100% మీరు ఎంతైతే కనుక అదే ఒక పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో మీరు డొనేషన్ చేసిన దాంట్లో 100% డొనేషన్స్ అలౌ చేస్తాను అని చెప్తున్నాడు. ఆ డొనేషన్లో ఇక్కడ 2 lakhs కూడా మీకు లిమిట్ ఇవ్వట్లేదు చూసారా. ఎంతైనా కానీ అదర్ దాన్ క్యాషే పే చేయాలి. మీరు వాళ్ళకి ఇచ్చినట్టు పక్క ప్రూఫ్ అనేది ఉండాలి. సో దానికోసమే అదర్ దాన్ క్యాష్ ఏం చేసినా కానీ అలౌ చేస్తున్నాడు. ఓకే, అలానే ఇప్పుడు ఓన్లీ కంపెనీస్ ఇచ్చి డొనేషన్ అంటే లేదు, ఆ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉన్నారు. అదే కనుక మా పేరెంట్స్ ఎవరొక లేదు ఒక సో చంద్రబాబు ఇష్టం అనుకోండి. సో వాళ్ళే కనుక ఇండివిజువల్ కాబట్టి ఎవరికైనా చంద్రబాబుకి, నేనైతే జగన్ మామయ్య కనుక ఏమైనా డిపాజిట్లు కనుక చేశాను అనుకోండి. సో నీ పొలిటికల్ పార్టీ ఇండివిజువల్ అదర్ దాన్ కంపెనీ కనుక ఎవరైనా కనుక వాళ్ళు చంద్రబాబుకి కానీ లేదంటే కనుక జగన్ మామయ్య కనుక ఎవరికైనా కనుక చేసినట్లయితే వాళ్ళు 80cc ఇది 80GGC కింద ఎలిజిబిలిటీ అవుతారు. ఎంత అంటే 100%. సో క్యాష్లో చేయొచ్చు అంటే క్యాష్ ఒక్కటి అలౌ చేయట్లేదు, క్యాష్ కాకుండా ఏ ఒక్క డిపాజిట్ చేసినా అలౌ చేస్తారు. నీకు 3 డైరెక్షన్స్ చెప్పా, 100%, 100%, 100%, 100% అన్నీ 80Gలోనే కవర్ అవుతున్నాయి. అదే 80GGA, 80GGB, 80GGC. బా ఎట్టున్నాయి రాజా, 100%. ఓకే, ఒకటి నేను సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటి వాటికి రూరల్ డెవలప్మెంట్ కోసం చేశాను. నేను పీజీబీపీ ఇన్కమ్ అనేది నాకు రావటం లేదు. అలాంటప్పుడు నేను కనుక శాలరీ వస్తున్నా కానీ నేను శ్రీమంతుడు మహేష్ బాబు లెక్క డెవలప్ చేయాలని చెప్పి నేను శాలరీ నుంచి తీసి ఇచ్చాను అంటే 100% డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నాడు. సో లేదు అంటే కనుక పతాంజలి కంపెనీ 80GGB కిందకి వస్తుంది. సో వాళ్ళు కనుక చేశారు, డిపాజిట్ చేశారు, బీజేపీ కనుక ఏమైనా అమౌంట్ ఇచ్చారనుకోండి అదర్ దాన్ క్యాష్లోనే ఇవ్వాలి. 100 రూపీస్ ఇచ్చినా కానీ అదర్ దాన్ క్యాషే ఇవ్వాలి. తర్వాత నేనున్నాను, సో మా పేరెంట్స్ టీడీపీకి చేశాను, నేను జగన్ మామకి చేశాను. సో 80GGC కిందకి వస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి పొలిటికల్ వాటిలోకి ఏమైనా కాంట్రిబ్యూషన్ కనుక చేసినట్లయితే కనుక సో అక్కడ హ్యాపీ. ఇప్పుడు 80GGC ఇప్పుడు నేను ఉన్నాను, సో నాకు బాలయ్య బాబు ఇష్టం, సో ఎమ్మెల్యేగా గెలవాలి కదా అని చెప్పేసి నేను పొలిటికల్ పార్టీ కిందకి ఏమైనా అమౌంట్ డొనేట్ చేశాను. సో అందుకని చెప్పేసి అలాంటప్పుడు నేను ఏమైనా అమౌంట్ డొనేట్ చేస్తే 100% అనేది డిడక్షన్స్ అనేది అలౌ చేస్తారు. జై బాలయ్య. ఒక్కసారి చెక్ చేయండి, నేను నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్ వస్తుంది, నేను అది స్ట్రెస్ చేయాలి. చెక్ చేయండి. ఓకే, ఒకసారి 80Gలో మొత్తం మనకి 4 వస్తున్నాయి బెస్ట్ ప్రజెంట్. ఓకే,
ఏటీజీ డొనేషన్స్ ఏబిసిడి కేటగిరీ ఏబి కింద ఫస్ట్ అయితే కనుక ఏ కింద అయితే కనుక 50% ఆఫ్ డిడక్షన్స్ అలౌ చేస్తున్నారు, ఎలాంటి లిమిట్ అనేది పెట్టలేదు. బి కేటగిరీలో కూడా 100% డిడక్షన్స్ అలౌ చేస్తున్నారు, ఎలాంటి లిమిట్ అనేది పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ పార్ట్ సి అండ్ డి. సిలో 50% ఆఫ్ ది డిడక్షన్స్ అలౌ చేస్తున్నారు, కానీ విత్ లిమిట్ పెట్టారు. విత్ లిమిట్ అంటే కళ్ళు మూసుకుని మీరు అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలని అర్థం. అలానే అయితే డి. సో 100% ఆఫ్ ద డిడక్షన్స్ మనకి అలౌ చేస్తారు, కాకపోతే విత్ లిమిట్ అంటే మళ్ళీ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ట్రిక్. సో ఇప్పుడైతే కనుక అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కనుక్కుంటున్నామంటే ఏ పర్టికులర్ సెక్షన్ కనుక మనం కనుక చేస్తున్నాము అంటే అది కాకుండా అన్ని డిడక్షన్స్ కనుక అలౌ చేసిన తర్వాత వచ్చే అమౌంట్నే అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కింద డిటర్మైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫార్ములా ఎలా చేయాలని చెప్పాను. అలానే 80GG. ఓకే, 80G అంటే నీకు ఎలాంటి హౌస్ ప్రాపర్టీ లోన్ అనేది రావట్లేదు. సో అది హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్సెస్ రావట్లేదు. సో నీకు అనేది క్లెయిమ్ చేసుకోవాలని ఫీల్ అయినట్లయితే కనుక శాలరీస్ కానీ కాకుండా అది శాలరీస్లో కూడా నీకు కొన్నిసార్లు హెచ్ఆర్ఏ అనేది అలౌ చేయట్లేదు అనుకో, అప్పుడు కూడా దీని కింద అలౌ చేసుకోవచ్చు. లేదు నీకు ఓన్లీ బిజినెస్ చేస్తున్నావు అలాంటి వాటిలో కూడా ఇస్తున్నాడు 5,000 పర్ మంత్ కానీ. లేదు అంటే కనుక అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అనేది కనుక్కోవాలి. దాంట్లో 10% ఆఫ్ ది అడ్జస్ట్ టోటల్ తీసుకుని దాన్ని రెంట్ పెయిడ్లో నుంచి మైనస్ చేయాలి. తర్వాత 25% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్లో నుంచి చేసి విచ్ ఎవర్ ఇస్ లోయర్. మళ్ళీ చెప్తున్నా 3 లిమిట్స్ చూసుకోండి. 5,000 రూపీస్ పర్ మంత్ కానీ, రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కానీ, లేదు అంటే కనుక 25% ఆఫ్ ది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ కింద అలౌ చేస్తున్నాడు. తర్వాత 80GGA. నువ్వేం చేసావో సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కానీ, లేదు అంటే కనుక రూరల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి డొనేషన్ ఇచ్చావు. ఓకే, నీకు పీజీబీపీ అయితే కనుక అక్కడ కవర్ అవుతుంది. అదర్ దెన్ పీజీబీపీ ఆ కేటగిరీ జనాలు ఇక్కడికి వస్తారు. సో నీకు 100% డిడక్షన్స్ ఇస్తారంటే ఎస్ ఇస్తాను. 2,000 కనుక అంతకంటే ఎక్కువ కనుక అయినట్టయితే కనుక నువ్వు ఖచ్చితంగా అదర్ దాన్ క్యాష్లోనే నువ్వు పే చేయాల్సి వస్తుంది. అలానే 80GGB ఒక పతాంజలి కంపెనీ ఉంది, అది బీజేపీ కనుక డొనేషన్ ఇచ్చింది. సో దానికోసం అని చెప్పేసి. అలానే 80GGC. సో జీజీసీలో ఏంటి, పొలిటికల్ పార్టీకి లేదంటే ఎలక్టోరల్ టెస్ట్కి ఎవరైనా కంపెనీ కాకుండా ఇండివిజువల్స్ హెచ్యూఎఫ్ డిఫరెంట్ కైండ్స్ ఎవరైనా కానీ డొనేషన్స్ కనుక చేసినట్లయితే కనుక సో వాళ్ళకి 100% డొనేషన్స్ అనేది అలౌ చేస్తున్నారు. సో అదర్ దాన్ క్యాష్. ఓకే, ఇప్పుడు ఇది జాగ్రత్తగానండి. 80IA అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒక కంపెనీ చేస్తుంది. ఇప్పుడు 10AA అని చెప్పి సెజ్, అది ఏంటి అని చెప్పి నేను ఇంకా డిస్కస్ చేయలేదు. జస్ట్ ఒక సెజ్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రాఫిట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్డ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో నేనేం చేస్తున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక కంపెనీ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎవరు అదర్ దాన్ 80A కనుక కవర్ అయ్యేది ఎవరంటే ఈ సెజ్లో కవర్ అవుతారు. అదే కనుక ఇప్పుడు మన ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కానీ అంబానీ కానీ వీళ్ళు అంబానీ లేదు అంటే కనుక అంబానీ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఏం చేస్తారు, అదే కానీ అదాని ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఆ ఏరియా మొత్తం తీసేసుకుని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి ఫీల్ అయ్యి సో చేస్తున్నారు. అదే కనుక వాళ్ళని 80IAలోకి కవర్ చేస్తారు. అదే నార్మల్ పర్సన్స్ ఎవరైనా కానీ ఒక సెజ్ యూనిట్లో చేస్తే కనుక వీళ్ళు 10AA కింద సెజ్ కింద డెవలప్ అవుతారు. సో ఇది పెద్ద కంపెనీ ప్రాజెక్టులకు మాత్రం 80IA కిందకి వస్తారు. అసలు ఎవరెవరు వస్తారంటే కనుక ఎస్ఎస్సి హూ ఎంగేజ్ డెవలపింగ్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. సో మనకి మీరు కొన్ని సిటీస్కి వెళ్ళినప్పుడు అది ఈ ఊరు బాగా డెవలప్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ అని చెప్పి మన హైవేస్ నుంచి మాట్లాడుకుంటాం. అలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనుక చేసినట్లయితే కనుక, లేదంటే కనుక ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, సో ఐటీ పార్క్స్ ఇలాంటివి కనుక మనకు పెడతానే ఉంటారు కదా. సో పవర్ జనరేషన్ యూనిట్స్ కానీ, లేదంటే కనుక రెనోవేషన్ ఇలాంటి వాటికి డెవలప్మెంట్ కోసం చేసినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పుడు చేయాలంట, 1/4/2017 నుంచి 31 మార్చ్ 2012 వరకు ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్ కేసు ఇండస్ట్రియల్ పార్క్ అయితే అప్పుడు లోపు మీరు స్టార్ట్ చేయాలి. ఐటీసీ వాళ్ళు కనుక ఈ ఇండస్ట్రియల్ పార్క్ స్టార్ట్ చేశారు అనుకోండి, అక్కడి నుంచి 10 కాన్సిక్యూటివ్ ఇయర్స్ పాటు మీకు ఫస్ట్ 20 ఇయర్స్ మాత్రం, అదే 10 అసెస్మెంట్ ఇయర్ అవుట్ ఆఫ్ ద 20. సో
మీకు అక్కడి నుంచి 10 years పాటు మీకు 100% డిడక్షన్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ ఐటీ పార్క్ స్టార్ట్ చేసావు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసావు. ఐటీ పార్క్స్ అయితే 10 years అనుకోండి, నార్మల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే 20 years పాటు. నువ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక హైవేకి సపరేట్ సెక్షన్ వస్తుంది. ఫస్ట్ ఒక మొత్తం డెవలప్మెంట్ కోసం తీసుకున్నావు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ మొత్తం కంపెనీస్ తెచ్చేసి మొత్తం డెవలప్ చేయాలని ఫీల్ అయ్యావు. సో నువ్వు ఎంత ఖర్చు పెట్టి దాని మీద నీకు రిటర్న్లో కనుక ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే కనుక 10 or 20 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మొత్తం మీకు టోటల్గా డిడక్షన్స్ ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఇచ్చేస్తారు. అవి పెద్ద పెద్ద కంపెనీస్ కనుక చేసినట్లయితే 80 అయ్యేలా కవర్ అవుతుంది. అదే నార్మల్ పర్సన్స్ ఎవరైనా కనుక చేసినట్లయితే కనుక 10AA సెజ్లో కవర్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 80 IAB. ఓకే, ప్రాఫిట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్డ్ ఇన్ ద డెవలపింగ్ ఆఫ్ సెజ్, ఎస్ఎస్సీస్ కానీ లేదంటే హూ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద సెజ్. ఇప్పుడు ఒక సెజ్ యూనిట్ ఉంది, దాని డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి నువ్వేమైనా ప్రాజెక్ట్ చేసావు. ఎప్పుడు చేసావు? 31 March 2017. ఓకే, బిఫోర్ కనుక చేసినట్లయితే అప్పుడు ఆ సెజ్ యూనిట్కి సంబంధించి 10 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మాత్రం మీకు డిడక్షన్స్ అనేది ఇస్తున్నాడు. అదే ఆ తర్వాత ఇవ్వరా అంటే లేదు, అక్కడ నీకు మళ్ళీ సపరేట్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ప్రాఫిట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్డ్ ఇన్ సెజ్. ఓకే, ఆ సెజ్ యూనిట్కి 31 March 2017 కనుక ముందు కనుక చేసినట్టయితే కనుక ఓకే, అసలు సెజ్ అంటే ఏంటి? ఒక స్టేట్ ఉందనుకోండి, ఇప్పుడు అమరావతి, ఏపీలో అమరావతి పార్ట్ని సెజ్ కింద చేశారు అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్లకి ట్యాక్స్లు కానీ ఇలాంటి బెనిఫిట్ల కోసం అని చెప్పేసి ఇక్కడ మీరు పెట్టుకుంటే కనుక మీకు ట్యాక్స్ ఫ్రీ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో ఈ ఏరియాని సెజ్ జోన్ కింద డిటర్మైన్ చేస్తాడు. అదే కనుక 31 March 2017 కనుక ఈ బిఫోర్ కనుక చేసి ఈ సెజ్ డెవలప్మెంట్ కనుక చేసినట్లయితే దానివల్ల మీకేమైనా కనుక ప్రాఫిట్స్ కనుక జనరేట్ కనుక అయినట్లయితే కనుక సో అప్పుడు నేను మీకు ఏం చేస్తున్నానంటే కనుక 100% డిడక్షన్స్ అనేది ఇచ్చేస్తాను మీ ఇన్కంలో నుంచి. ఓకే, 80I అనేది పెద్ద కంపెనీస్కి అప్లికబుల్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో డెవలప్మెంట్ కోసం. 80I అదే IAB అనేది సెజ్ యూనిట్ డెవలప్మెంట్స్ కోసం అప్లికబుల్ అవుతుంది. ఎస్ఎస్సి హూ ఎంగేజ్డ్ ఇన్ డెవలపింగ్ ద సెజ్ యూనిట్ కింద ఉండాలి. ఇది 31 March 2017. ఇది కొంచెం ఇది వాళ్ళ తర్వాత సెజ్ కూడా వచ్చేసింది, అక్కడ ఆ పాయింట్స్ చెప్తాను, డేట్స్తో సహా చెప్తాను. సో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనుక చేసినట్లయితే కనుక సో వాటి కోసం ఎంత అయితే ప్రాఫిట్స్ వస్తాయో అప్పుడు మీకు చేస్తున్నాను. అదే ఐటీ పార్క్ అయితే కనుక ఒక డేట్ మెన్షన్ చేశాడు, అదర్ ఐటీ పార్క్స్కి అయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలౌ చేస్తారని చెప్తున్నాడు. సో ఇది కొంచెం చాలామందికి ఇప్పుడు ప్రీవియస్గా చాయిస్ తీసుకుని ఉంటారు. సో ఒక్కసారి పాయింట్ చెక్ చేయండి. ఏం లేదు, ఐఏ అయితే కనుక పెద్ద పెద్ద కంపెనీస్ కోసం, అదే కనుక ఐఏబి అయితే కనుక సెజ్ డెవలప్మెంట్ కోసం. ఆ సెజ్ డెవలప్మెంట్ డేట్ సరిగ్గా చూసుకోండి, బికాస్ 10AA డేట్కి ఇక్కడ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. 100% ఇక్కడ 100% చెప్పా, ఇక్కడ 100%, ఐఏబి 100%, ఐఏ 100%, జీజీసీ 100%, జీజీబీ 100%, జీజీఏ 100%. 5 కంటిన్యూస్ 100% చెప్పాను, జాగ్రత్త. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, రిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్స్. ఓకే, ఇప్పుడు నాకు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంది. సో నేనేం చేశాను అంటే కనుక నాకు వచ్చే ఐటీ రిటర్న్స్ వీటి అమౌంట్ అన్నీ తీసుకెళ్ళి నేను హెచ్డిఎఫ్సిలో డిపాజిట్ చేసుకున్నాను. సో ఎవరెవరికి ఇది అప్లికబుల్ అవుతుందంటే ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది, హెచ్యుఎఫ్కి అప్లికబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు కనుక టోటల్ ఇంట్రెస్ట్ కనుక నేను హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి సేవింగ్స్ బ్యాంక్సే మంది చెప్తున్నాను, మళ్ళీ సేవింగ్స్ అకౌంట్లో నుంచే. ఓకే, సేవింగ్స్ అకౌంట్లో నుంచి నేను కనుక తీసుకున్నాను. ఎంత? ఒక 25,000 అనేది నాకు వచ్చింది, అంత లేదనుకో, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, అసలు మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండదు. ఓకే, 25,000 వచ్చింది. లేదు అంటే కనుక 10,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అనేది అలౌ చేస్తున్నాడు. ఓకే, ముందే చెప్తున్నాను, నాకు ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఐటీ రిటర్న్స్ అన్నీ వచ్చినాయని నేను సేవింగ్ బ్యాంక్లో నార్మల్గా సేవ్ చేసుకున్నాను. అలాంటప్పుడు నాకు ఎంతవరకు అలౌ చేస్తున్నాడు ఏంటి అంటే కనుక నువ్వు ఎంతైతే ఇంట్రెస్ట్ బ్యాంక్ నుంచి రిసీవ్ చేసుకున్నావో, లేదు అంటే కనుక 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది చేస్తున్నాడు. సేవింగ్స్ బ్యాంక్స్ కనుక బ్యాంకింగ్ కంపెనీ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఉండొచ్చు అంట. ఓకే, ఇది ఎవరికి చెప్తున్నారు? టీటీబీ కాకుండా ఎవరైనా కానీ ఇక్కడ కవర్ అవుతారు. ఓకే, అసలు టీటీబీ అంటే ఎవరెవరికి కిందకి వస్తుంది? ఓకే, డిడక్షన్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద కనుక సేవింగ్స్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇన్ ద రెసిడెంట్ సీనియర్ సిటిజన్.
సో కొంతమంది ఊరిలో మనం ఆల్రెడీ పల్లెటూరులు చూసామంటే వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ లేదు, వాళ్ళ ఉన్నప్పుడు డబ్బులు సంపాదించేసుకుని ఒక పర్టికులర్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకుంటారు. వాళ్ళు నెల నెల వెళ్ళి బ్యాంక్లో నుంచి ఆ డిపాజిట్ అమౌంట్ తీసుకుని, అదే ఇంట్రెస్ట్ అమౌంట్లు తీసుకుని నార్మల్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం బెనిఫిట్ కోసం అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఎవరైనా గనక 60 ఇయర్స్ అంతకంటే ఎక్కువగా ఉండి రెసిడెంట్ గనక అయినట్లయితే గనక సో వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాడు. టోటల్ ఇంట్రెస్ట్ సో బ్యాంక్ నుంచి నీకు ఎంత వచ్చింది, ఇక్కడ నువ్వు సీనియర్ కాబట్టి నీకు 50,000 లిమిట్ ఇస్తున్నాను, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది ఎలా చేస్తున్నాడు. ఆ సేవింగ్స్ అనేది ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే కనుక సిమ్ బ్యాంకింగ్ కంపెనీస్లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ సో ఎక్కడైనా కానీ నీకు ఎలా చేస్తున్నాడు. మంది చెప్తున్నాను, ఇది నార్మల్ సిటిజన్స్కి ఎవరైతే కనుక ఉన్నట్లయితే కనుక 80 టీటీఏ వస్తుంది. అదే కనుక సీనియర్ సిటిజన్స్ కనుక అయినట్లయితే కనుక 80 టీటీబీ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఇస్తాము. మళ్ళీ చెప్తున్నాను. సో అదే కనుక నార్మల్ నాలాంటి వాడికి అయితే కనుక ఎంతైతే రిసీవ్ చేసుకున్నావో, లేదు అంటే కనుక 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. అదే కనుక ఇంకేదైనా ఒక పర్సన్కి సీనియర్ సిటిజన్ కనుక అయినట్లయితే కనుక ఓకే, అలాంటి వాళ్ళకి ఎంతైతే రిసీవ్ చేసుకున్నావో ఆర్ 50,000 రూపీస్ విచ్ ఎవర్ ఈస్ లోవర్ కింద నీకు డిడక్షన్స్ అనేది ఎలా చేస్తున్నాము. చెక్ చేయండి ఒకసారి. ఓకే, స్టార్టప్. ఈ మధ్య మనం ఎక్కడ చూసినా ఫ్రీక్వెన్సీకి నేను ఏమేంటి స్టార్టప్ పెట్టారా అని చెప్పేసి. ఓకే, నేను స్టార్టప్ కనుక స్టార్ట్ చేశాను. ఆ స్టార్టప్ అనేది 1/4/2016 తర్వాత కనుక నేను ఆ స్టార్టప్ని స్టార్ట్ చేసినట్లయితే కనుక మళ్ళీ ఆ స్టార్టప్ అనేది టర్న్ ఓవర్ అనేది అప్ టు 100 CR మాత్రమే ఉండాలి. అంతకంటే పెద్దదైతే కనుక దాని స్టార్టప్ అనే దాంట్లోకి మనం డిటర్మైన్ చేయం. ఓకే, అలా కనుక చేసినట్లయితే కనుక మనకేమైనా ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే కనుక ఆ ప్రాఫిట్స్ని 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లోకి మనం అదే ఎలా చేస్తారో అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ నేను స్టార్టప్ అనేది 2019లో పెట్టాను అనుకోండి. అక్కడ నుంచి 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అవుట్ ఆఫ్ ద 10 years బీయింగ్ ఫ్రమ్ ద విచ్ స్టార్టప్ హ్యాస్ టు బి ఇన్కార్పొరేటెడ్ 2019లో పెట్టాను. సో ఇక్కడ 10 years అనుకోండి, 2029 వరకు. నేను స్టార్టప్ పెట్టిన వెంటనే నాకు ప్రాఫిట్స్ రావు కదా. ఇన్ కేసు కనుక 2025లో కనుక నాకు కనుక ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఒక 3 years పాటు నేను ఆ 100% డిడక్షన్స్ అనేది ఇస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే కనుక ఇప్పుడు అందరూ మేక్ ఇండియా అని చెప్పేసి మనం ఎక్కడ చూసినా చూసేవంటాం. సో అలాంటి వాటిని డెవలప్ చేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ ఆర్ LLP. ఓకే, వాళ్ళు కనుక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, న్యూ ప్రోడక్ట్స్ కానీ లేదు అంటే కనుక సో టెక్నాలజీ ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇన్కార్పొరేటెడ్ ఎప్పుడు చేశారు? 1/4/2016 తర్వాత కనుక జరిగినట్లయితే కనుక ఆ స్టార్టప్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండకూడదు అంటే కనుక అప్ టు 100 CR అయితే నో ప్రాబ్లం అని చెప్తున్నాడు. ఓకే, హోల్డ్ ఏ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ బిజినెస్ అది కనుక IMBSC. ఓకే, IMBC నుంచి ఒక సర్టిఫికేట్ కనుక తీసుకోవాలి. అంటే జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి సో నీకు అలౌ చేస్తారని చెప్తున్నాడు. అదే కనుక స్టార్టప్ పెట్టిన వెంటనే మనకు అనేది ప్రాఫిట్స్ అనేది రావు. అలాంటి వాటి కోసం ఏం చెప్తున్నారు అంటే కనుక నువ్వు స్టార్టప్ పెట్టి ఎప్పుడైతే కనుక నువ్వు ప్రాఫిట్స్లోకి వెళ్తావో అప్పటి నుంచి ఒక 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ పాటు నీకు 100% ఆఫ్ ది ప్రాఫిట్స్ అనేది నేను నీకు అలౌ చేస్తున్నాను. ఓకే, స్టార్టప్ని కొంచెం ఎంకరేజ్ చేయటం కోసం ఒకసారి చెక్ చేయండి. ఓకే, 80 IBA డిడక్షన్స్ ఆఫ్ ద కనుక ప్రాఫిట్ ఆర్ ద గెయిన్ ఫ్రమ్ ద కనుక హౌసింగ్ ప్రాజెక్ట్ ఆర్ ద రెంటల్ హౌస్ ప్రాపర్టీ. నేను ఏం చేశానంటే కనుక SSC ఎంగేజ్డ్ ఇన్ డెవలపింగ్ అండ్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ ద కనుక రెంటల్ హౌసింగ్ ప్రాజెక్ట్. మీకు ఆల్రెడీ హైవే మీద వెళ్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనిపిస్తూ ఉంటాయి. సో లేదంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అదే కనుక మీరు మన పక్కా ఇల్లు అని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి, అదే ఒక కంపెనీకి కనుక వాళ్ళు ఇచ్చారు, ఓకే మీరు ఇలా హౌసింగ్స్ అన్నీ చేసి మాకు ఇచ్చేయండి అని చెప్పేసి. అలాంటి వాటిలో కనుక ప్రాజెక్ట్ కనుక చేసినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు లోపు ఉండాలంట? సో 1
June 2016 నుంచి 31 March 2022 లోపు ఆ ప్రాజెక్ట్ అనేది మీరు చేసి ఉండాలి. అలాంటప్పుడు కనుక ఆ ప్రాజెక్ట్ మీద కనుక మీకు ఏమైనా కనుక ప్రాఫిట్స్ కనుక వస్తే కనుక మీకు 100% ఆఫ్ ద ప్రాఫిట్స్ అనేది అలౌ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, మనకి బయట ఎక్కడ చూసే ఉంటారు ఈ గృహ పథకాలు అవి ఇవి అని చెప్పి. అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు ఒక కంపెనీకి మనం ఆ వర్క్ అనేది అలొకేట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి వాటికి ప్రాజెక్ట్ అనేది June 2016 తర్వాత స్టార్ట్ అవ్వాలి. 31 March 2022 లోపు అది ఎండ్ అయిపోవాలి. అలాంటి ప్రాజెక్టులు కనుక చేసినట్లయితే కనుక వాటి మీద కనుక ఏమైనా కనుక మీకు ఏమైనా ప్రాఫిట్స్ కనుక వచ్చినాయి అనుకోండి, ఆ హౌసింగ్ వాళ్ళకంట మీరు ఓకే హౌసింగ్ డెవలప్మెంట్ కోసం చేశారు కాబట్టి మీకు 100% ఆఫ్ ది డిడక్షన్స్ కింద మేము అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఇది ముందే చెప్తున్నాను, ATIAC అనేది స్టార్టప్ కోసం స్టార్ట్ చేశారు 1/4/2016 తర్వాత. అది 1/4 కదా, ఇది జూన్ నుంచి 2016 తర్వాత నుంచి 31 March 2022 వరకు హౌసింగ్ ప్రాజెక్ట్ ఎలాంటి చేసినట్లయితే కనుక 100% ఆఫ్ ది నీకు వచ్చిన గెయిన్లో నుంచి డిడక్షన్స్ అనేది అలౌ చేస్తాము. ప్లీజ్ చెక్ చేయండి, ఒక్కసారి టైం ఇస్తున్నాను, రివిజన్ ఈజీగా అయిపోతుంది. అయిపోయింది, ఇంకా అయిపోయిందా? కమాన్, దగ్గరకు వచ్చేసాం మెయిన్ వాటికి. చెక్ చేయాలి ప్లీజ్. ఈ వీడియో ఎక్కడ వరకు వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా చూస్తున్నారే అర్థం. సో ఇన్ కేసు కనుక ఫ్లో కనుక ఓకే బాగుంది అంటే కనుక ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూడడానికి బాగుండాలి. సో కొంచెం అంతకని చెప్పేసి ఒక్కసారి కామెంట్స్ అనేది మెన్షన్ చేస్తే, అంటే జస్ట్ ఏం లేదు, న్యూ యూజర్లకు వస్తారు, వాళ్ళకి ఏంటంటే ఓకే ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పేసి. సో ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక చెప్పక్కర్లేదు, వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేస్తే, జస్ట్ లైక్ చేస్తే వచ్చే వాళ్ళకి ఓకే నిజంగా బాగానే ఉంది అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఓకే. 80A పెద్ద ప్రాజెక్ట్స్, సో అలాంటి అదే నార్మల్ చిన్న ప్రాజెక్టు ఇండివిజువల్ ఇలాంటి వాటికైతే కనుక 10AA సెజ్ కిందకి వస్తుంది. పెద్ద ప్రాజెక్టులు అయితే కనుక 80IA కిందకి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డెవలప్మెంట్స్ కోసం చేసినట్లయితే 100% ఆఫ్ ద ప్రాఫిట్స్ అలౌ చేస్తున్నాడు. తర్వాత ఏమైనా కనుక సెజ్ డెవలప్మెంట్ కోసం 31 March 2017 కనుక ముందు కనుక చేసినట్లయితే కనుక అలాంటి వాటిలో కూడా 100% అలౌ చేస్తున్నాడు. ఇది కొంచెం అడిగే ఛాన్సెస్ తక్కువ. సో ఎందుకంటే ఇప్పుడు తర్వాత సెజ్ వచ్చేసింది, దానికి సెపరేట్ సెక్షన్ ఉంది. ఓకే, తర్వాత 80TTA నేను నార్మల్ నా సేవింగ్స్ బ్యాంక్స్లో ఇండివిజువల్ కనుక చేసుకున్నట్లయితే కనుక యాక్చువల్గా కానీ లేదంటే కనుక 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. అదే కనుక సీనియర్ సిటిజన్ కనుక యాక్చువల్గా రిసీవ్ చేసుకుంది సీనియర్ కాబట్టి 50,000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. ATIC స్టార్టప్స్ గురించి చెప్పాను. సో స్టార్టప్ని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు వీటిలో ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఆ స్టార్టప్లు చేశారు. సో పర్టికులర్గా సో ఆ ఎంకరేజ్మెంట్ కోసం చేసినట్లయితే కనుక ఇది ఎలా అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఏంటి 80IBA తర్వాత ఏం చెప్పారు, హౌసింగ్ ప్రాపర్టీస్ కానీ ఆ ప్రాజెక్ట్స్లో కానీ సో వాటి కోసం కనుక చేసినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండాలి, 1/6/2016 నుంచి 31 March 2022 లోపు చేసినట్లయితే కనుక సో వాటి మీద కనుక నీకు ఏమైనా ప్రాఫిట్స్ కనుక వచ్చినట్లయితే కనుక నీకు 100% అనేది అలౌ చేస్తాను. ఓకే, 80JA. సో చాలామంది చాయిస్ తీసుకుంటారు, లేదు అంటే కనుక వదిలేయడానికి ట్రై చేస్తారు. అలాంటిది ఏమీ ఉండదు, చాలా సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఒక్కసారి ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటుంది. జస్ట్ వినేటప్పుడు ఒక్కసారి పర్ఫెక్ట్గా మరీ స్పీడ్గా వినకుండా ఒక్కసారి క్లూలుగా పర్ఫెక్ట్గా వినండి, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఓకే, ఎలిజిబిలిటీ SSC ఎనీ SSC ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఆల్రెడీ హూమ్ సెక్షన్ ఈజ్ 44AB అప్లైస్. సో ఓకే, నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, 44AB కూడా నీకు అప్లైకబుల్ అయ్యింది. సో ఈ 44AB అంటే ఏంటి, ప్రెజెంట్ టు ట్యాక్స్, ఇవన్నీ నేను BCBPలో మళ్ళీ రివిజన్ చేపిస్తాను. ఫస్ట్ డిడక్షన్స్ వరకు చూడండి. ఎనీ SSC ఓకే, ఎనీ SSC ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ 44AB కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే,
సో అలాంటి వాటి కంటే ఫస్ట్ నేను కొంచెం చెప్తాను, ఆ పర్సన్స్ కనుక ఎలిజిబిలిటీ అవుతారు. సో ఫస్ట్ అయితే కనుక ఎవరైతే అవ్వరో వాటి గురించి చెప్తాం. ఈ పర్సన్స్ కనుక ఇక్కడ కనుక కవర్ అయినట్లయితే కనుక వాళ్ళు మనకి 80 జేజేఏలోకి తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. అసలు వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అసలు వీళ్ళు ఎవరు అని చెప్పేసి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, వాళ్ళ శాలరీ ఎంత ఉండాలి? మోర్ దెన్ 25,000 కనుక ఉన్నట్లయితే కనుక వీళ్ళు ఎలో కాదు. అంటే ఇక్కడ 25 లోపు ఎలో చేస్తారని అర్థం. ఓకే, అలానే నాట్ పార్టిసిపేట్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేసి ఉండకూడదు. ఓకే, ఎంప్లాయీ ఎంటైర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. ఓకే, ఎవరైనా కనుక ఎంప్లాయీ కనుక మొత్తం కాంట్రిబ్యూషన్ కనుక ఎంటైర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద గవర్నమెంట్, ఈ మొత్తము కనుక ఓకే, ఎంప్లాయీ ఫర్ ద ఎంటైర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్స్ కనుక గవర్నమెంట్ కనుక కాంట్రిబ్యూషన్ పే చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ కిందకి ఎలిజిబిలిటీ కాదు. దేని కిందకి? 80 జేజే ప్రకారం. సో అసలు ఏంటి అంటే కనుక కొత్తగా ఒక శాలరీ పర్సన్ తీసుకున్నాం అనుకోండి. సో శాలరీ పర్సన్స్ తీసుకున్నప్పుడు నీకు కొంచెం ఖర్చు అవుతుంది కదా. సో అలాంటప్పుడు నీకు కొంచెం బెనిఫిట్ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్తో గవర్నమెంట్ అనేది సో మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఎంప్లాయీ లెస్ దాన్ ద, ఇప్పుడు వర్కింగ్ డేస్ ఉన్నాయి అనుకోండి, లెస్ దాన్ ద 240 వర్కింగ్ డేస్ అనేది చేసి ఉండాలి. ఓకే, 240 వర్కింగ్ డేస్. ఓకే, అదే గనక ఇన్ కేసు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నారు చూడండి, అపారెల్ కానీ, లేదు అంటే కనుక ఫుట్వేర్ కానీ, లేదు అంటే కనుక లెదర్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటిల్లో కనుక చేసినట్లయితే కనుక ఈ పర్సన్స్కి ఎంత అంటే 150 డేస్ మాత్రమే చూడాలి. వీళ్ళు కాకుండా ఎవరైతే కనుక అదర్ దాన్ ఉంటారో వాళ్ళకి నువ్వు 240 డేస్ అనేది చూడాలి అంట. వీళ్ళు కనుక లెస్ దాన్ వర్క్ చేశారనుకో ఎలిజిబిలిటీ కాదు, అంతకంటే ఎక్కువ వర్క్ చేయాలి. సో ముందే చెప్తున్నాను, వాళ్ళ శాలరీ అనేది 25,000 కంటే తక్కువ ఉండాలి. వాళ్ళు ఎక్కడ రికగ్నైజేషన్ ప్రావిడెంట్ ఫండ్లో ఎక్కడ వాళ్ళు పార్టిసిపేషన్ చేసి ఉండకూడదు. వాళ్ళు అనేది మోర్ దెన్ 240 డేస్ కనుక వర్క్ చేసి ఉండాలి. ఫుట్వేర్లో అనేది కనుక వర్క్ చేసినట్లయితే కనుక మోర్ దెన్ కనుక 150 డేస్ చేయాలి. ఇది అపారెల్ కానీ, ఫుట్వేర్ కానీ, లేదంటే లెదర్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటిల్లో 150 డేస్ అనేది ఒక లిమిట్ పెట్టాడు. అలా కాకుండా ఏ అదర్ కేసెస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఏ అదర్ కేసెస్లో అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే 240 డేస్ చెక్ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ కనుక వర్క్ కనుక చేసినట్లయితే వాళ్ళు ఎల్జో. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏం చెప్తున్నాడు అనుకున్నా, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కానీ, ఓకే, ఇన్ కేసు శాలరీ పెయిడ్ అనేది ఏ రూపంలో ఉండాలంటే అకౌంట్ పే చెక్ కానీ, లేదంటే కనుక డీడీ కానీ, లేదంటే కనుక ఎలక్ట్రానికల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ కింద. సో అలా చేసుకున్నట్టు కనుక ఎలక్ట్రానిక్ మోడ్ ఏదైనా అది క్యాష్లో ఇచ్చి ఉండకూడదు. ఓకే, శాలరీస్ పెయిడ్ అకౌంట్ పే చెక్, డీడీ, లేదంటే కనుక ఈసీఎస్ కానీ, లేదంటే కనుక ఎలక్ట్రానిక్ మోడ్స్ ఏదైనా కానీ అలౌ చేస్తున్నాడు. ఓకే, మంది చెప్తున్నాను, ఎవరెవరు ఎలిజిబిలిటీ కాదు అంటే వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు అంట. మోర్ దెన్ 25,000 వచ్చింది అనుకో ఎలిజిబిలిటీయే కాదు. అంటే ఇక్కడ మన పర్స్పెక్టివ్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతున్నారు చూడాలి అంటే లెస్ దాన్ ద 25,000, అలానే మోర్ దాన్ ద 240 డేస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటి వాటిల్లో, అది లెదర్ అపారెల్ అలాంటి ఇది ఫుట్వేర్ అయితే కనుక మోర్ దెన్ 150 డేస్ కనుక అయితే కనుక ఎల్లో చేస్తున్నాము. అదే కనుక ఇంక్రీజింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీసెస్ అయి ఉండాలి. ఆల్రెడీ నీవు కొంతమంది వర్క్ చేస్తున్నారు, దీంట్లో 25 తీసేసి ఇంకొక 25 మెంబర్స్ని జాయిన్ చేసుకున్నావు అనుకో, అప్పుడు ఇది ఎలిజిబిలిటీ అవ్వదు. నువ్వు కొత్తగా 100 ఉన్నారు ప్లస్ కొత్తగా ఒక 25 మందిని తీసుకున్నావు అనుకో, అలాంటి వాటికి నీకు ఎలౌ చేస్తున్నాడు. ఓకే, అంతే బాగానే ఉంది. సో నువ్వు ఎంతైతే కనుక అలా చేసావో అనుకో, ఒక 10 ఎంప్లాయీస్ని తీసుకున్నావు, వాళ్ళకి ఒక 10,000 చొప్పున ఎంత ఖర్చు పెట్టావో అనుకో, సో వాళ్ళకి 12 months ఖర్చు పెట్టావు, ఆ వచ్చే అమౌంట్ మీద 30% అనేది డిడక్షన్స్ అనేది నెక్స్ట్ 3 consecutive yearsకి అలా మనకి డిడక్షన్స్ అనేది అలౌ చేస్తారు. 30 చొప్పున అలౌ చేస్తారు. టోటల్ శాలరీస్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు అడిషనల్ ఎంప్లాయీస్. అడిషనల్ ఎంప్లాయీస్ అంటే నువ్వు కొత్తగా తీసుకున్న వాళ్ళని, ఆల్రెడీ ఎవడో వర్క్ చేయట్లేదు, వాడిని బదులు ఇంకొకరిని తీసుకున్నావు అనుకో, అలాంటప్పుడు లేదు, నువ్వు ఎంప్లాయ్మెంట్ నువ్వు జనరేట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో తీసుకోవాలి అని చెప్పి ఈ సెక్షన్ని ప్రోత్సహించడం అంటారు కదా, దానికోసం అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నాను, నీ శాలరీ అనేది 25,000 లోపే ఉండాలి.
అలానే నువ్వేం చేయాలి అంటే గనక ఆర్పిఎఫ్లో పార్టిసిపేషన్ చేసి ఉండకూడదు. అదేవిధంగా నువ్వు నార్మల్ వర్కింగ్ కేసులో అయితే 240 days చూస్తాడు. లెదర్ ఆర్ అపేరల్ లేదంటే కనుక ఫుట్వేర్ ఇట్లా అయితే కనుక 150 days చూస్తాను. అంతకంటే ఎక్కువ వర్క్ అనేది చేసి ఉండాలి. అలాంటప్పుడు చేసి ఇంకొక కండిషన్ కూడా చెప్తున్నాను. ఏంటి, డిమాండ్ డ్రాఫ్ట్ కానీ లేదు అంటే కనుక చెక్ కానీ లేదంటే కనుక ఎలక్ట్రానిక్ మోడ్లో కనుక నువ్వు వాళ్ళకి శాలరీ అనేది పే చేసి ఉండాలి. ఆ అన్ని కండిషన్స్ కనుక సాటిస్ఫై అయ్యి లాస్ట్కి నువ్వు 15 మందిని ఎంప్లాయీస్ని తీసుకున్నావు, అందరికి 10,000 చొప్పున కడుతున్నావు, 12 months కనుక చేసినట్లయితే కనుక దీని మీద 30% అనేది 30 అలా 3 consecutive years పాటు నీకు డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నాడు. జాగ్రత్తగా చెక్ చేయండి. మళ్ళీ రివిజన్ చెప్పిస్తున్నాను. ఒక కొత్తగా ఎంప్లాయీస్ని కనుక నువ్వు తీసుకోవాలి. ఆల్రెడీ జాబ్ నుంచి తీసేసిన 4 ప్లేస్లు ఇంకొకరిని తీసేసుకుంటే ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. సో నువ్వు కనుక ఏం చేయాలి, శాలరీ అనేది వాళ్ళకి 25,000 బిలో ఉండాలి. అంటే మోర్ దెన్ ఉన్నట్లయితే కనుక ఎలా కాదు. సో అలానే వాళ్ళు నాట్ పార్టిసిపేషన్ ఇన్ ద రికగ్నైజేషన్ ప్రావిడెంట్ ఫండ్లో పార్టిసిపేషన్ చేసుకుండకూడదు. అలానే 240 days అంతకంటే కనుక ఎక్కువనే చేసి ఉండాలి. అదర్ దాన్లో ఏమేమి వస్తున్నాయి అంటే కనుక ఇది అపెరల్ కానీ లేదు అంటే కనుక ఫుట్వేర్ కానీ లేదంటే కనుక లెదర్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటికైతే కనుక 150 days చూడండి సరిపోతుంది. అదర్ దాన్ ఎవరైతే కనుక 240 days అనేది అంతకంటే ఎక్కువ చేస్తే ఎలిజిబిలిటీ, లెస్ దాన్ వాళ్ళైతే కనుక ఎలిజిబిలిటీ అవ్వరు. ఓకే, ఖచ్చితంగా బ్యాంక్ రూపంలోనే ఇవ్వాలి, ఎలక్ట్రానికల్ రూల్లోనే ఇవ్వాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇంక్రీజ్ చేసే విధంగా ఉండాలి. ఓకే, చెక్ చేయండి. ఓకే, 80GGB డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద కనుక రాయల్టీ ఇన్కమ్ వస్తుందంట. బుక్స్ కానీ లిటరేచర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ సైంటిఫిక్ నేచర్ కానీ ఇలాంటి వాటిల్లో కనుక ఎవరెవరికి వస్తుందంటే ముందు చెప్తున్నారు రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఇది అప్లికబుల్ కాదు. ఓకే, నెట్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నావు లేదు అంటే కనుక 3 lakhs rupees విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అలౌ చేస్తాను. 80QQB రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, లిటరేచర్ కానీ లేదంటే కనుక సైంటిఫిక్ నేచర్ ఇలాంటి వాటి కిందకి వస్తుంది. నెట్ రాయల్టీ ఇన్కమ్ ఎంతైతే తీసుకున్నానో లేదు అంటే కనుక 3 lakhs rupees విచ్ ఎవర్ ఈజ్ లోవర్. చాలా జాగ్రత్తగానండి, DTAA చేసే వాళ్ళకి ఫైనల్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, రాయల్టీ ఈజ్ ఇన్ కేసు కనుక ఎర్నడ్ కనుక అవుట్ సైడ్ ఇండియాలో ఎర్న్ చేసి ఉండాలంట. అది కన్వర్టబుల్ ఫారెన్ కరెన్సీలో కనుక చేసినట్లయితే కనుక అది విత్ ఇన్ ద 6 months లోపు మనం ఇండియాలోకి మార్చుకునే విధంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ఇది అలౌ చేస్తాడు. ఇండియాలో వస్తే ఓకే, ఇన్ కేస్ ఫారెన్లో కనుక వచ్చినట్లయితే కనుక ఈ కన్వర్టబుల్ దాంట్లో నుంచి విత్ ఇన్ ద 6 months లోపు కన్వర్ట్ చేసుకునే విధంగా ఉండాలి. మళ్ళీ చెప్తాను, 80QQB. ఓకే, QQB అనేది మనకి ఇది రాయల్టీ అనేది లిటరేచర్ కానీ లేదంటే కనుక సైంటిఫిక్ నేచర్లో వస్తుంది. ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్కి అలౌ చేస్తాడు. యాక్చువల్ రిసీవ్డ్ ఆర్ 3 lakhs rupees విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే, ఆ లోవర్ లిమిట్లో ఏం చెప్తున్నాడు, ఈ కేసు కనుక నువ్వు ఫారెన్ కంట్రీలో కనుక చేసినట్లయితే కనుక విత్ ఇన్ ద 6 months లోపు కన్వర్టబుల్ అయ్యే విధంగా ఉండాలి. తర్వాత 80 RRB డిడక్షన్ రెస్పెక్ట్ అది కనుక పేటెంట్స్. ఆల్రెడీ మనకు తెలుసు కోకోకోలా ఫార్ములాస్ కానీ, సో అలాంటి ఫార్ములాస్ వీటిని మనకు పేటెంట్స్ అని చెప్పేసి అంటారు. సో అలాంటి కనుక పేటెంట్స్ మీద కనుక మనకు కనుక రాయల్టీ వచ్చినట్లయితే ఇక్కడ కూడా మంది చెప్తున్నారు మళ్ళీ నాన్ రెసిడెంట్కి ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు, ఓన్లీ రెసిడెంట్కే అప్లికబుల్ అవుతుంది. ఓకే, రెసిడెంట్ ఇండివిజువల్కి అప్లికబుల్ అవుతుంది. నెట్ రాయల్ ఇన్కమ్ మీద ఆర్ 3 lakhs rupees విచ్ ఎవర్ ఈజ్ లోవర్. అదే కనుక ఫారెన్ కరెన్సీలో కనుక వచ్చినట్లయితే కనుక అది విత్ ఇన్ ద 6 months లోపు కన్వర్టబుల్ ఇండియన్ కరెన్సీ లాగా అయిపోతేనే అప్పుడు మనకి అలౌ చేస్తారు. 2 రాయల్టీస్ చెప్పాను. ఒకటి పేటెంట్స్ మీద వస్తుంది, దాన్ని RRB అంటారు. అదే QQB వస్తుంది, ఇది
ఆర్కిటెక్ట్ నేచర్ కానీ లేదంటే కనుక సైంటిఫిక్ నేచర్ ఇలాంటి వాటిల్లో కనుక వచ్చినట్లయితే కనుక రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి ఉండాలి. పేటెంట్స్ కానీ లేదంటే కనుక సైంటిఫిక్ నేచర్లో కనుక రెస్యూ కనుక చేసుకున్నట్లయితే కనుక నెట్ రాయల్టీ ఇన్కమ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోవర్. తర్వాత పేటెంట్స్ ఆర్ఆర్బి 80 ఆర్ఆర్బి ఎవరికి పేటెంట్స్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే నెట్ రాయల్టీ ఇన్కమ్ ఆర్ 3 lakhs rupees విచ్ ఎవర్ ఈస్ లోవర్. ఓకే, 80 TTEA ఇన్ కేసు నార్మల్ పర్సన్స్కి వస్తుంది. నేను కనుక బ్యాంక్లో డిపాజిట్ చేశాను, నాకు సేవింగ్స్ బ్యాంక్స్ నుంచి కనుక వచ్చినట్టయితే కనుక అది, లేదంటే కనుక 10,000 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. అదే కనుక సీనియర్ సిటిజన్ అయితే కనుక ఎంతైతే రిసీవ్ చేసుకున్నాడో, లేదు అంటే కనుక 50,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్. అదే కనుక 80 IAC స్టార్టప్ల కోసం ఆ స్టార్టప్ అనేది 1/4/2016 తర్వాత స్టార్ట్ అయ్యి ఉండాలి. సో వాళ్ళ కనుక ఫ్యూచర్లో ఎప్పుడోసారి కనుక ప్రాఫిట్స్ కనుక ఎర్న్ కనుక చేసినట్లయితే కనుక 3 consecutive yearsలో అలౌ చేస్తారు. అదే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంతకంటే క్రాస్ అవ్వకూడదు, 100 CR కంటే కనుక టర్న్ ఓవర్ క్రాస్ అవ్వకూడదు. అలాంటప్పుడు ఇస్తారు. 80 IBA అది కనుక హౌసింగ్ ప్రాజెక్టులు మీకు చెప్పాను కదా, అదే హౌసింగ్ రెంట్లు కానీ వీటిలో హౌసింగ్ ప్రాజెక్టులు కనుక చేసినట్లయితే కనుక 100% ఆఫ్ ద డిడక్షన్స్ అనేది అలౌ చేస్తున్నారు. సో 80 JJG చాలా సింపుల్ సెక్షన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమీ లేదు, కొంతమంది ఎలిజిబిలిటీ కాదు అంటున్నాడు. ఎవరెవరు ఎలిజిబిలిటీ కాదు అంటే శాలరీ అనేది ఎక్కువగా వచ్చింది, అంటే 25,000 శాలరీ వాళ్ళు ఈ కేటగిరీలోకి రారు. ఓకే, లేదు అంటే కనుక రికగ్నైజేషన్ ప్రావిడెంట్ ఫండ్లో కనుక నాట్ పార్టిసిపేషన్ కనుక చేసినట్లయితే కనుక వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. అంటే పార్టిసిపేషన్ చేయాలి. సో నాట్ పార్టిసిపేషన్ అంటే కనుక వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోతే కనుక ఓకే. లేదు అంటే కనుక ఎంటైర్ కాంట్రిబ్యూషన్ పేడ్ మీద గవర్నమెంట్ కనుక పే చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా రాదు. లేదు అంటే కనుక లెస్ దాన్ కనుక 240 వర్కింగ్ డేస్ కనుక చేశారు అంటే ఎలిజిబిలిటీ కాదు. అదే కనుక అపెరల్, ఫుట్వేర్ అండ్ లెదర్ అయితే కనుక లెస్ దాన్ 150 days కనుక వర్క్ చేసినట్టు ఎలిజిబిలిటీ కాదు. సో వీళ్ళు ఇది కాకుండా ఎవరైనా కానీ ఎవరి కిందకి వస్తారు, ఎలిజిబిలిటీ కేటగిరీలోకి వస్తారు చిన్న చిన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే కనుక చెక్ కానీ లేదంటే కనుక బ్యాంక్ DD రూపంలో మాత్రమే చేయాలి. అలాంటి వాటికి మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకే, అదే కనుక అలా ఎంప్లాయీస్ కనుక చేశారు, సో వాళ్ళ మొత్తం ఇన్వెస్ట్ చేశారు, అది కొత్త ఎంప్లాయీస్ అయి ఉండాలి, రీప్లేస్మెంట్ ఎంప్లాయీస్ కాకూడదు. అలాంటి వాటికి చేస్తున్నాము. తర్వాత 80 QQB ఓకే, లిటరేచర్ కానీ లేదంటే కనుక ఇది ఆర్టిస్ట్ కానీ లేదంటే కనుక సైంటిఫిక్ నేచర్ ఏమైనా రాయల్టీ కనుక రిసీవ్ చేసుకుంటే 3 lakhs rupees కానీ యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. అదే కనుక నేనేదైతే కనుక పేటెంట్స్ రూపంలో కానీ అలాంటి వాటిల్లో కనుక నేనేమైనా కనుక రాయల్టీ అనేది తీసుకున్నట్లయితే కనుక సో 3 lakhs rupees విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఖచ్చితంగా మీరు ఇక్కడ వరకు వచ్చి ఉంటే కనుక లిటరల్గా టైం ఇన్వెస్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్కసారి కామెంట్ చేస్తే కనుక ఫ్యూచర్లో నేనేమైనా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను ఒక్కసారి ఇది నేను రెక్టిఫై చేసి ఇంకొంచెం బెటర్ వర్షన్తో రావడానికి ట్రై చేస్తాను. సో ఇది చాలామంది డ్రై టాపిక్గా ఫీల్ అవుతారు. జస్ట్ కొంచెం 1-2 సార్లు వినండి కావాల్సి వస్తే కనుక. చాలా సింప్లిఫై అయిపోతుంది, టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. మీకు ఇంకేమైనా ఫర్దర్ వీడియోస్ కావాలంటే ఒక్కసారి మెన్షన్ చేయండి, నేను టైం అలొకేట్ చేసి మీకోసం రివిజన్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ చిన్ను.